ఒక వైరస్ నా శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత నేను చనిపోకపోతే అది నాలో ఎన్ని రోజులు ఉంటుంది, ఆ ఎన్ని రోజుల వరకు నన్ను కలిసిన వాళ్ళని అంటుకునే ఛాన్స్ ఉంది. అంటే ప్రజలు ఎక్కువగా ప్యానిక్ అవుతారు అనే దృష్టితోటి అట్లాంటి నిజాలు బయటికి రావట్లేదు అని అంటున్నారు. అంటే మీరేం చెప్తారు దానికి? ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కానీ ఒక్క బులెటిన్ లేదు. ఇది పాత వైరసా కొత్త వైరసా, పాత వైరస్ లక్షణాలు ఇలా ఉండే, కొత్త వైరస్ లక్షణాలు ఇలా ఉండడానికి ఛాన్స్ ఉంది అని చెప్పడానికి కూడా, అప్రమత్తత చేయడానికి, భయపెట్టడానికి అంటలే, అప్రమత్త చేయడానికి కూడా ఇంతవరకు ఒక బులెటిన్ లేదు. అందుకనే సైంటిస్టులు మాట్లాడటం లేదు, డాక్టర్లు మాట్లాడటం లేదు, ఇంతసేపు పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు, వ్యాపారవేత్తలు మాట్లాడుతున్నారు. నో మెజర్, పబ్లిక్ హెల్త్ మెజరే పనికొస్తుంది. పబ్లిక్ హెల్త్ మెజర్లో ఏంటిదనంటే లాక్డౌనే. కానీ ఇంత కిక్కిరిసిన పేషెంట్లతోటి హాస్పిటల్ అన్ని కిక్కిరిసిపోతున్నాయి కదా సార్, ఎట్లా మరి దాన్ని ఎట్లా? ఇప్పుడు మనుషులలో మనకు అంతరాలు ఉన్నాయి కదా, రిచ్ పూర్ అనేది. రిచ్ పూర్ అనేది మనం సామాజికంగానే ఉన్నది, వైరస్కి సంబంధించి లేదు. ఇప్పుడు పూర్ లేకుండా రిచ్ బతకలేడు, రిచ్ లేకుండా పూర్ బతకలేడు. సో ఖచ్చితంగా ఎక్కడ రాసి ఉంటారు? ఇదేమో గ్రంథంలో రాసి ఉంటారా ఇది చిన్నపిల్లలకు రాదని? వైరస్ లోపలికి వస్తే అది అందరిలో సమానంగానే చూపిస్తుంది. అయితే అది ఎవరు చెప్పిండ్రు, ఏ పరిశోధనలో వస్తే అట్లా చెప్పిండ్రు? ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో ఫస్ట్ వేవ్ కావచ్చు, కరోనా సెకండ్ వేవ్ కావచ్చు, దీంట్లో ప్రజలకు మీరు ఒక వైద్యుడిగా మీరు ఏం చెప్తారు? ప్రజలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సెంటర్ పెట్టకపోతే స్టేట్ పెట్టుకోవచ్చు, స్టేట్ పెట్టుకోకపోతే డిస్ట్రిక్ట్ పెట్టుకోవచ్చు, డిస్ట్రిక్ట్లో పెట్టుకోకపోతే ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోవచ్చు లాక్డౌన్లో. హెచ్ఐవి వైరసే, హెచ్ఐవి వైరస్కి వ్యాక్సిన్ రాలేదు. ఈ కోవిడ్ వైరస్కి ఒకటి కాదు 10 తీర్ల వ్యాక్సిన్ వచ్చినాయి. ఇందులో ఏది సైంటిఫికల్గా నిజమై ఉంటుంది చెప్పండి? ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ తీవ్రత రెండో వేవ్లో బాగా విపరీతంగా పెరుగుతుంది. ఫస్ట్ వేవ్లో ఏవైతే జాగ్రత్తలు తీసుకున్నారో ప్రజలు, వాటికంటే భిన్నంగా సెకండ్ వేవ్ అనేది ప్రజల్ని బాగా భయకంపితులు చేస్తుంది. అటు ప్రభుత్వాల్ని ఇటు ప్రజల్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్కు సంబంధించి కాకతీయ మెడికల్ కళాశాల సీనియర్ ఫిజిషియన్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ కరోనా వైరస్ వల్ల ఫస్ట్ వేవ్లో చాలామందికి అనేక లక్షణాలు అనేవి ఏర్పడ్డాయి సార్. వాటితోటి నియంత్రణకు సంబంధించి చికిత్సలు జరిగినాయి. కానీ సెకండ్ వేవ్లో దాని తీవ్రత కానీ సంబంధించి కానీ లక్షణాల్లో కానీ చాలా మార్పులు వచ్చినాయి. ఏంటి సార్ దాని కారణాలు ఏంటి? ఇప్పుడు కారణాలు ఆలోచించాలంటే వైరస్ కూడా అది తన మనుగడ కోసము తన రూపంలో మార్పులు చేసుకుంటుంది. సో ఆ మార్పులు చేసుకునే క్రమంలో దాని లక్షణాలు కానీ, దాని తీవ్రత కానీ, దాని స్ప్రెడ్ కానీ, తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్కి లొంగే విధానంలో కానీ చాలా మార్పులు ఉంటాయి. సో అదే కారణం అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో కాకపోతే ఏంటంటే ఇది ఒక వైద్యానికి సంబంధించిన సైన్సు. ఈ సైన్స్లో స్టేక్ హోల్డర్స్ సైంటిస్టులే ఉండాలి. సో సైంటిస్టులు, డాక్టర్లు లేక ఇంకా ఎవరెవరో మాట్లాడడం వల్ల దాని గురించి అంత ఫోకస్ పెట్టలేకపోతున్నామనేది నా భావన. ఒకటేమంటే ఇప్పుడు అది రూపాంతరం చెందుతుంది అని అందరికీ తెలుసు. రూపాంతరం చెంది అది రూపం మార్చుకొని ఏ విధంగా అటాక్ చేస్తుందో అనే అప్రమత్తతలో మనం లేము. అందుకనే మొదటి వేవ్ కంటే కూడా రెండో వేవ్ల సంఖ్య తీవ్రంగా పెరిగింది. సో ఇప్పుడు రోజు 2,50,000 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు ఈ 2,50,000 కేసులని లెక్కేసుకుంటే, మనం చేసిన టెస్టులకు అనుగుణంగా లెక్కేసుకుంటే ఇంకా సంఖ్య తక్కువ. బట్ ఆ 2,33,000 కేసులనే తీసుకుంటే అది గత రాత్రి 8 గంటల వరకు ఉన్న స్టేట్మెంటు 2,33,000 పై చిలుకున్నాయి కేసెస్. సో ఇది ప్రపంచ రికార్డు. ఒకానొకప్పుడు ఇప్పుడు అమెరికాలో తీవ్రంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి, బ్రెజిల్లో తీవ్రంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ కంట్రీలో కూడా కోవిడ్ స్టార్ట్ అయిన
2019 డిసెంబర్ నుంచి లెక్కేసుకుంటే కూడా ఏ కంట్రీలో కూడా ఏ కాలానికైనా కూడా 233 కేసులు అనేది హయ్యెస్ట్ ర్యాంక్. WHO చెప్తున్నది మనకి బాగా కేసులు పెరిగిపోతున్నాయి ఇండియాలో ఇప్పుడు అని. మిగిలిన కంట్రీలు చెప్తున్నాయి, కానీ మనం రియలైజ్ కాలేదు 2,33,000 కేసులు అంటే ఇంకా పెరుగుతుందా అనే చెప్పలేము. ఈ వారం రోజులలోనే మనం ఇప్పుడు నెంబర్ 2 స్థానానికి వచ్చేసినాం. ఇప్పుడు అదే టైంలో అమెరికాలో 70,000 కేసులు ఉన్నాయి. సో మనం 3 రెట్లు అధికంగా పోతున్నాం, ఇంకా పోవచ్చు. ఒక వారం 10 రోజులలో ప్రపంచంలో అత్యధిక జనాభా గల భారతదేశము కోవిడ్ కేసులలో కూడా నెంబర్ 1 స్థానాన్ని పదిలం చేసుకుంటుంది. సార్, ఫస్ట్ వేవ్లో కరోనా వచ్చింది అని తెలపడానికి చికిత్స కోసం వెళ్తే ఈ సిమ్టమ్స్ ఏమున్నాయని గుర్తుపట్టే విధంగా ఉండేది. నాజిల్లో డ్రాప్స్ రావడం కానీ, కాఫ్ రావడం కానీ, పెయిన్స్ కానీ ఇట్లాంటి లక్షణాలు ఉండేవి. ఇప్పుడు ఎలాంటి లక్షణాలు లేకుండా కనిపించకుండానే కోవిడ్ వైరస్ అనేది బాడీలోకి వస్తుంది. ఏంటి ఆ లక్షణాలకి ఆ మార్పు గల కారణాలు? మార్పు గల కారణాలు దాని జన్యువులో వచ్చిన మార్పుల వల్ల అని మనం ఇందాకే చెప్పుకున్నాము. సో ఇప్పుడు వచ్చిన లక్షణాలు ఏంటంటే, ఇప్పుడు ఏ రకమైన జ్వరం వచ్చినా, ఏ రకమైన బాడీ పెయిన్స్ వచ్చినా, ఏ రకమైన అస్వస్థతగా అనిపించినా, కంఫర్టబుల్గా లేదు అని అనిపించినా అది కోవిడ్ లక్షణమే ప్రస్తుతము. సో అందులో జలుబు వస్తే, జ్వరం వస్తే, దగ్గు వస్తే మనం ఇంతకుముందు కోవిడ్ అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా అనుకోవడానికి లేదు. ప్రతి జ్వరం వచ్చిన వాళ్ళని, ప్రతి ఒళ్ళు నొప్పులు వచ్చిన వాళ్ళని అదనంగా, అంటే ఇప్పుడు జలుబు, దగ్గు, జ్వరము వస్తే అదొకటి. సో ఈ రెండు ఏ రకమైన జ్వరమైనా కూడా కొంచెం సుస్తుగా, నలతగా అనిపించినా కూడా కోవిడ్ అనుకొని ఒకసారి టెస్ట్ చేసుకోవడంలో తప్పు లేదు. అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్, కోవిడ్ బారి నుంచి వెళ్ళి కాపాడుకునేందుకు, రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేసింది సార్. ఆ కోవిడ్ వ్యాక్సిన్లో ఎన్ని రకాలు ఉన్నాయి? అంటే వ్యాక్సిన్ వేస్తే నిజంగా రక్షణ కవచంగా ఉపయోగపడుతున్నాయా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి? అయితే ఇక్కడ మనం ఈ వ్యాక్సినేషన్ ప్రిన్సిపల్స్నే అర్థం చేసుకోవాలి. దానికంటే ముందు ఈ వైరస్ అనే ఒక జబ్బు, కమ్యూనికేబుల్ డిసీజెస్, ఇన్ఫెక్షస్ డిసీజ్, దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం లక్షణాలు మార్పు వస్తున్నాయి కాబట్టి ఒక ప్రశ్న అడిగారు, దానికి సంక్షిప్తంగా చెప్పాలని. ఎందుకనంటే ఇప్పుడు ఇతరత్ర బాడీ పెయిన్స్ కానీ, ఇతరత్ర జ్వరం కానీ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని ఆ మాట చెప్పాను. కానీ నిజం చెప్పాలనంటే కోవిడ్ వైరస్ ఒక రెస్పిరేటరీ ట్రాక్ట్ వైరస్. ఫస్ట్ ముక్కుల నుంచి ఎంటర్ అవుతుంది, తర్వాత గొంతులోకి జారి ఊపిరితిత్తులో స్థిరపడుతుంది. ఊపిరితిత్తులనే స్థిరపడి ఉండదు, అక్కడి నుంచి రక్తంలో కలిసి వివిధ అవయవాలకు కూడా అది ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ లక్షణాలు ఇవి. దాని ద్వారా ఇంకా ఏంటి ప్రమాదం అని అంటే మరణం కూడా సంభవించవచ్చు. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ అంటారు ఏంటంటే ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోవడం వల్లనే. సో ఊపిరితిత్తులు ఫెయిల్ అయ్యే క్రమంలో మనం దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే కొందరు బతికి బయటపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏ లక్షణాలు లేకుండా ఉన్నారా అంటే కూడా కాదు. ఇప్పుడు ఊపిరితిత్తులు డ్యామేజ్ అయినాయి, దాన్ని పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అని అంటారు. సో అది. సో నార్మల్గా ఇన్ఫెక్షస్ డిసీజ్ అంటే ఇప్పుడు అంటే మన వైరల్ డిసీజ్ అంటాము, వైరల్ ఫీవర్స్ అంటాము. సో ఎనీ ఇన్ఫెక్షస్ డిసీజ్కి ఫీవర్ మాత్రమే రావాలి. ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ ఉంది, డెంగ్యూ ఫీవర్ ఉంది, చికెన్ గున్యా ఫీవర్ ఉంది. సో వీటన్నిటికీ జ్వరాలు, ఇంకా కొన్ని లక్షణాలు వస్తాయి. ఈ కోవిడ్ వైరస్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫెక్షస్ డిసీజ్ లాగా కాకుండా ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని ఒకటి ఉంటుంది. ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే కీళ్ళవాతము, తర్వాత ఇప్పుడు SLE అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, సోరియాసిస్ అని, ఇట్లాంటి కొన్ని ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉంటాయి. అలాంటి లక్షణాలను కలగజేస్తుంది. తర్వాత దీని ఇంకొకటి ఏంటంటే థ్రాంబోటిక్ పొటెన్షియల్ని, రక్తముని గడ్డగట్టే కొన్ని రకాల జబ్బులు ఉంటాయి. సో ఆ రకమైన లక్షణాలను కలగజేసేసి ఇప్పుడు హార్ట్లో కానీ రక్తం గడ్డగట్టవచ్చు, బ్రెయిన్లో కానీ రక్తం గడ్డగట్టవచ్చు. తర్వాత ఇవి ప్రాణాంతకమైన సమస్యలు, రక్తంలో గడ్డగట్టే విధానము, ఇన్ఫ్లమేటరీ కండిషను, ఇన్ఫెక్షన్ కండిషను. అది ఉత్తగా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా లాగొస్తే ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ సైన్స్ అనుకుంటున్నాం కదా, చంద్రమండలానికి పోతున్నాం, మార్స్కు పోతున్నాం, ఒక వైరస్కి భయపడే పరిస్థితి వచ్చింది. ఇది మనం 100 ఏళ్ళు వెనక్కిపోయిన క్రమంలో చూసుకోవాలి. ఇప్పుడు 1921లో ఫస్ట్ వెర్షన్ ఆఫ్ సార్స్ వైరస్ వచ్చింది. అప్పుడు స్పానిష్ ఫ్లూ అంటారు. అప్పుడు దాదాపు అప్పుడు మన దేశ జనాభా 40 కోట్లే ఉండే. అప్పుడు కూడా 20% డెత్స్ విట్నెస్ అయినాయి. మనకు చరిత్ర ఆధారం తీస్తే తెలుస్తుంది.
మోస్ట్ వర్స్ట్లీ ఎఫెక్టెడ్ కంట్రీ స్పెయిన్ ఒకటే కాదు, ఇండియా కూడా. అప్పుడు మనం వేరే రూలర్స్ కింద ఉన్నాం కాబట్టి మనకు ఆ చరిత్రను తీసి మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో అంతే తీవ్రతగా వచ్చింది. అంటే ఇక్కడ ఏమైంది అని అంటే, ఇప్పుడు ఒక గతంలో ఉన్న ఇన్ఫెక్షన్ మళ్ళీ విజృంభణ చేస్తే మనం ఎంత ఈజీగా ఫైట్ చేయగలగాలి, ఎందుకంటే మనకు ఆ అనుభవం ఉన్నది కదా. అంటే ఇప్పుడు సైన్స్లో వచ్చిన మార్పులు మనము నేల విడిసి సాము చేసినాము. ఆ వైరస్ గురించి అసలే పట్టించుకోకుండా ఇంకా వేరే క్యాన్సర్ల కోసము, క్యాన్సర్ల కోసం కూడా పోరాడాలి, హార్ట్ అటాక్స్ కోసము, బ్రెయిన్ అటాక్స్ కోసము ఫైట్ చేసినాము, కానీ మూలాన్ని మర్చిపోయినాము. మళ్ళీ అదొస్తే ఎట్లా అనేది మనము గమనించుకోలేదు. దీన్ని ఏమంటారనంటే, ఇప్పుడు మన విద్యలో కూడా, వైద్య విద్యలో కూడా అనూహ్యమైన మార్పులు వచ్చినాయి. వచ్చేసి ఏదైతే ప్రాఫిటబుల్ డిసీజో దాని మీదనే ఎక్కువ పరిశోధన జరగడము, దాని మీదనే ఎక్కువ అది చేయడము. సో దీని ద్వారా ఇప్పుడు మనకు క్యూర్ అయిన క్యాన్సర్ డిసీజ్ కానీ, క్యూర్ అయిన బ్రెయిన్ డిసీజ్ కానీ, క్యూర్ అయిన హార్ట్ డిసీజులు కానీ అంత ఎకనామికల్గా లేవు. సో లక్షలల్లో పెడితేనే అది అయిపోయింది. సో లక్షలల్లో పెడితే సంపాదించిన వాళ్ళు బాగుపడతారు, అది కూడా ఒక అడ్వాన్స్. ఇది లక్షలల్లో పెట్టేదాన్ని అడ్వాన్స్ కాదు, సైన్స్లో డెవలప్మెంట్ లేదని చెప్పలేము. కానీ ఎట్ ద సేమ్ టైం ఒక చిన్న పురుగు ఒక ఇన్ఫెక్షన్ కలగజేస్తే అది ఇంతటి విపత్తు తీసుకొస్తుందని మనం గమనించుకోకపోవడమే సైన్స్లో వచ్చిన ఒక పొరపాటు. అంటే ఏంటంటే చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ఏంటంటే ఎప్పుడు కూడా ఎకనామిక్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద సైన్స్. ఆ ఉద్దేశం వల్లనే మనము దాన్ని ఇగ్నోర్ చేసినాము, మన బేసిక్స్ని చూసుకోలేదు. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన కంట్రీ థర్డ్ వరల్డ్ కిందనే ఉంది కదా. సో మనము నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ని ట్రీట్ చేసేటప్పుడు కమ్యూనికేబుల్ డిసీజెస్ని కూడా తగు జాగ్రత్తలు తీసుకొని దానికి ఏదన్నా వస్తే మనము వెంటనే చేసుకుని, ఇప్పుడు చైనాని తీసుకోండి, చైనాలోనే పుట్టిన వైరస్ వాళ్ళు పుట్టించి కృత్రిమ వైరస్ని చేసి ప్రపంచం మీద వదిలినరా వేరే విషయం, కానీ వాళ్ళకు కూడా వచ్చింది. వాళ్ళు వస్తే ఇప్పుడు మనకంటే అత్యధిక జనాభా గల దేశం అదే. సో వాళ్ళకి ఇంతే తీవ్రతగా రావాలి కదా, రాలేదు. సో అంటే అక్కడ ఏంటనంటే పబ్లిక్ హెల్త్ మెజర్స్ ఎక్కడ బాగా పనిచేస్తాయి అని అంటే ఈ కమ్యూనికేబుల్ డిసీజ్లనే బాగా పనిచేస్తాయి. ఎపిడీమియాలజీ అని అంటే, ఇప్పుడు ఇక్కడ వైరస్ ఉన్నదని అనుకో, దీని వైరస్ మన కంటికి కనిపించినట్టుగా ఇది ఎటు ముక్కలకించి ఎటుపోతుంది, ఇక్కడ ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుంది, ఎఫెక్ట్ అయింది కనిపించకపోయినా ఆయన పోయి మళ్ళీ ఆయన ఎక్కడ కలుస్తాడు. ఈ ఎపిడీమియాలజీని స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉండే, అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అంటారు కదా, అవి చేసుకోవాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు ఈ వైరస్ ఎక్కడో అడవుల్లో కూడా అక్కడ నివసించే ప్రజలను కూడా అటాక్ చేస్తే వాళ్ళు కూడా ఇక్కడ టెరిషరీ కేర్ సెంటర్కే రావాలని అంటే ఎక్కడ ఉంది. ఇప్పుడు దీనికి చిన్న సింపుల్ వైరస్ని 14 రోజులు వైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళని ఒక 14 రోజులు బయట పెట్టేస్తే అది స్ప్రెడ్ అవ్వదు. ఫస్ట్ ఆ వ్యక్తి బాగుపడతాడు అనేది కాదు యాక్చువల్లీ. ఇప్పుడు మనం 14 రోజులు ఐసోలేషన్లో ఉంటే అది నా ద్వారా నేను ఎంతమందిని కలుస్తానో అంతమందికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. సో ఈ ప్రిన్సిపల్ని మనము మీదికి తీసుకురాలే, అంచేత ఇప్పుడు సెకండ్ వేవ్ చాలా తీవ్రతగా వస్తుంది. నిజం చెప్పాలంటే కరెక్ట్ ఎపిడీమియాలజిస్టులు ఆలోచిస్తే కనుక ఇది మనము తీసుకున్న కొన్ని చర్యల కారణంగానే ఇది పెరిగినట్టుగా భావించాలి. ఎట్లా అంటే మనం మొదటి వేవ్లో ఉన్నప్పుడు, పీక్లో ఉన్నప్పుడు, నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ వచ్చినప్పుడు, దాదాపు 2020 ఇదే డేట్ అనుకోండి, అప్పుడు మనం లాక్డౌన్లో ఉన్నాం. ఇప్పుడు లాక్డౌన్లో ఎవరికి ఎంత ఆర్థికంగా నష్టం చేసిందో తెలియదు, కానీ మన ఇండియాకు మాత్రం చాలా మేలు చేసింది. ఎందుకంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే మన కేసులు తక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఆ కేసులన్నీ కనుక ఇప్పుడు వచ్చిన కేసుల కంటే తీవ్రతగా డబుల్ త్రిబుల్ అప్పుడు వచ్చి ఉంటే మన పరిస్థితి ఏమై ఉండేది, అది ఎవరు విశ్లేషణ చేయటం లేదు. ఇప్పుడు మనము కాస్ట్ ఎకనామిక్ బెనిఫిట్ చేయాలి. అయితే ఆ లాక్డౌన్లో కూడా ఇంకొక పొరపాటు జరిగింది. ఏంటంటే 40 రోజులు ప్రొలాంగ్డ్ లాక్డౌన్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఒక వైరస్ నా శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత నేను చనిపోకపోతే అది నాలో ఎన్ని రోజులు ఉంటుంది, ఆ ఎన్ని రోజుల వరకు నన్ను కలిసిన వాళ్ళని అంటుకునే ఛాన్స్ ఉంది. 14 రోజులే. అంటే లాక్డౌన్ పెట్టినా కూడా 14 రోజులు సరిపోతుంది. కాకపోతే ఇప్పుడు కొందరిలో లేటెంట్గా ఉన్న వాళ్ళల్లో
మళ్ళీ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి, ఎవరొకరి దగ్గర అట్లా ఉండిపోతే కొన్ని నెంబర్ ఆఫ్ కేసులు స్టార్ట్ చేయగానే మళ్ళీ ఒక 14 రోజులు పెట్టి ఉంటే పోయేది ఉండే. సో దాన్ని స్టెప్ వైజ్లో చేసుకుంటా వస్తూ ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. అది ఫస్ట్ మిస్టేక్. ఇప్పుడు కూడా ఇంత తీవ్రతగా ఉన్నప్పుడు నో మెజర్, పబ్లిక్ హెల్త్ మెజరే పనికొస్తుంది. పబ్లిక్ హెల్త్ మెజర్లో ఏంటిదనంటే లాక్డౌనే. ఇప్పుడు లాక్డౌన్ అని చెప్తే కొన్ని వ్యవస్థలు ఎక్కడక్కడ ఆగిపోతాయి. ఇప్పుడు చూడండి, మహారాష్ట్రలో ఉన్న సెంటరు ఇప్పుడు తెలంగాణకు వచ్చేసింది. అక్కడ లాక్డౌన్ పెట్టేసిండ్రు. నేను ఇదివరకు ఒక వీడియోలో కూడా చెప్పాను, సెంటర్ పెట్టకపోతే స్టేట్ పెట్టుకోవచ్చు, స్టేట్ పెట్టుకోకపోతే డిస్ట్రిక్ట్ పెట్టుకోవచ్చు, డిస్ట్రిక్ట్లో పెట్టుకోకపోతే ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోవచ్చు లాక్డౌను అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం. సో ఇప్పుడు ఈ కారణాలు ఏంటియో కేంద్ర ప్రభుత్వానికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా లాక్డౌన్ పెట్టలేదు. మహారాష్ట్రలో అయితే తీవ్రత ఉన్నదని మనందరికీ తెలుసు, వాళ్ళు పెట్టేసినారు. ఇప్పుడు వాళ్ళు పెట్టేస్తే అంతకుముందు ఎక్కడి వాళ్ళు అక్కడ నిలిచిపోయినారు కాబట్టి సమస్య పెద్దగా చూసినాము. ఇప్పుడు మహారాష్ట్రలో లాక్డౌన్ పెడితే సమస్య అంత పెద్దగా అనిపించడం లేదు. ఎందుకనంటే ఇప్పుడు కూలీ వాళ్ళు ఉంటారు కదా, నిత్య జీవితం ఏ రోజు తిని డైలీ వేజెస్ వాళ్ళందరూ కర్ణాటక వదిలేసి పక్కనున్న ప్లేస్లకు వెళ్తున్నారు. ఇప్పుడు పక్కనున్న ప్లేస్లో వాళ్ళు మనుషులు కారా, అక్కడ వాళ్ళ లాంటి జనాభా ఉండదా? అంటే నిత్యం కూలీ చేసుకునే వాళ్ళు అక్కడ కూడా ఉంటారు కదా. ఇప్పుడు మనుషులలో మనకు అంతరాలు ఉన్నాయి కదా, రిచ్ పూర్ అనేది. రిచ్ పూర్ అనేది మనం సామాజికంగానే ఉన్నది, వైరస్కి సంబంధించి లేదు. ఇప్పుడు పూర్ లేకుండా రిచ్ బతకలేడు, రిచ్ లేకుండా పూర్ బతకలేడు. సో కాబట్టి మనము ఈ ఇన్ఫెక్షన్స్ డిసీజ్కి వచ్చినప్పుడు రియల్ సామాజిక దృక్పథాన్ని అలవర్చుకుంటే తప్ప ఈ ఇన్ఫెక్షన్ వేవ్ను ఆపడం కష్టం. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫస్ట్ వేవ్లో పెద్దగా అంటే లాక్డౌన్ వల్ల కొంచెం నియంత్రించినాము అని చెప్తున్నారు, ఆ కంట్రోల్ సిస్టమ్ ఉన్నది. ఇప్పుడు సెకండ్ వేవ్లో అప్పుడు చిన్నపిల్లలకి, మధ్య వయస్కులకి వైరస్ లక్షణాలు రాలేదు, వాళ్ళకు సోకదు అనే ఒక కంక్లూషన్కి వచ్చారు. ఇప్పుడు సెకండ్ వేవ్లో అట్లా లేదు పరిస్థితి. పిల్లలకు వస్తుంది, యుక్త వయసు వాళ్ళకు వస్తుంది, వృద్ధులకు వస్తుంది, అందరు సిక్ అవుతున్నారు. ఇప్పుడు సాధారణంగా ఒక కొత్త ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాని లక్షణాలను కొద్ది అనుభవం మీద మాత్రమే చెప్పగలుగుతాం. మనకు అప్పుడు ఎఫెక్ట్ అయిన సంఖ్య చాలా తక్కువ. ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా కోమార్బిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, పెద్దలకి వచ్చింది అని ఒక అంచనా. మనకు అదే టైంలో ఇంత నెంబర్లో కేసులు వచ్చి ఉంటే మళ్ళీ మనం చెప్పేవాళ్ళం. సో అది ఫాల్స్ ఒక భావనని కలిగించింది, ఒక తప్పుడు ప్రొటెక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి రాదు, నడి వయస్కులకి రాదు అని అంటే వాళ్ళు తిరగడం మొదలెట్టినారు. ఒకవేళ వస్తే ఏంటి అని అనుకొని జాగ్రత్తగా ఉంటే అయ్యే నష్టం ఏం లేదు ఎవరికి. సో ఖచ్చితంగా ఎక్కడ రాసి ఉంటారు, ఇదేమో గ్రంథంలో రాసి ఉంటారా ఇది చిన్నపిల్లలకి రాదు అని? వైరస్ లోపలికి వస్తే అది అందరిలో సమానంగానే చూపిస్తుంది. అయితే అది ఎవరు చెప్పిండ్రు, ఏ పరిశోధనలు వస్తే అట్లా చెప్పిండ్రు. సో సైన్స్లో పరిశోధనలు 2 రకాలుగా ఉంటాయి, అబ్జర్వేషనల్ అండ్ క్లినికల్ ట్రయల్స్. అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు మనం అంతా గమనిస్తే అందులో చూసినాము పెద్ద వయసు వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళకే వస్తుందని ఎవరో ఒకరు అన్నారు, ఆ ట్రెండ్స్ను వాటి స్టాటిస్టిక్స్ని బట్టి. కానీ అది నిజం కాదు. సో కాబట్టి మనకేందంటే తొందరగా కంక్లూజన్కి వచ్చేటివి మనకి నచ్చుతాయి బాగా, పెద్దలకే వచ్చేసింది కాబట్టి దాన్ని ఎంత తీసుకున్నారు. సో అందుకనే ఆ సైంటిస్టులు మాట్లాడట్లేదు అని అంటున్నా కదా నేను. సైంటిస్టులు హార్డ్ ఫ్యాక్ట్స్ మాట్లాడతారు. సో ఈజీగా అర్థమయ్యేది చెప్పాలని అంటే ఇప్పుడు సైంటిస్ట్ ఏం చెప్తారు, వాళ్ళకు కూడా రావచ్చండి, మనం వాళ్ళని ఒక క్లస్టర్గా పెట్టలేదు కాబట్టి మనము ఈ క్లస్టర్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇటు ఉంది అని చెప్తున్నాము, వాళ్ళకు కూడా వస్తే ఇంతే ఎఫెక్ట్ కావచ్చు అని ఒక సైంటిస్ట్ చెప్పింది ఎక్కడ ప్రొజెక్ట్ అవ్వలే. అంటే ప్రజలు ఎక్కువగా ప్యానిక్ అవుతారు అనే దృష్టితోటి అట్లాంటి నిజాలు బయటికి రావట్లేదు అని అంటున్నారు. అంటే మీరేం చెప్తారు దానికి? ఒక ప్యానిక్ హార్డ్ ఫ్యాక్ట్ చెప్పకపోతే నిర్లక్ష్యం పెరుగుతుంది, భయం లేకపోతే నిర్లక్ష్యం పెరుగుతుంది కదా. భయపెట్టొద్దు అనేది కాదు ఉద్దేశం. ఇప్పుడు ఒక నిజం చెప్పనా, అది ఎవరు తీసుకోరు. ఇప్పుడు టెస్టులు చేసినా చేయకపోయినా, మిగిలిన వాళ్ళందరికీ లక్షణాలు వచ్చినా రాకపోయినా 130 కోట్లలో దాదాపు 60-70 కోట్ల మందికి ఈ వైరస్ అంటి ఉండొచ్చు. ఇప్పుడు మనం చేసే పరీక్షలు ఏంటి, లక్షణాలు వచ్చిన వాళ్ళకే కదా. ఇప్పుడు లక్షణం రాకుండా కూడా ఉండొచ్చు అని నేను ఒక మాట చెప్పిన కదా.
లక్షణములు రాకుండా మనం ఎంతమందికి పరీక్షలు చేసినా ఎంతమందికి వచ్చింది. సో మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఎపిడీమియాలజికల్ ప్రిన్సిపల్లలో, ఎపిడీమియాలజీ ప్రిన్సిపల్ నేను చెప్పిన బేసిక్స్, మనము మన నేల విడిచి సాము చేస్తే వచ్చే ప్రాబ్లమ్సే ఇవన్నీ. బేసిక్స్ మర్చిపోవద్దు. ఎపిడీమియాలజికల్ ప్రిన్సిపల్లో ఒక్క కేసు ఉన్నదంటే ఇన్ఫెక్షస్ డిసీజ్ 30 కేసులు ఉన్నట్టు వేసుకోవాలి. ఇది ఎక్కడైనా ఉన్నది, ఎవరినైనా బేసిక్ సైంటిస్ట్ని అడిగితే చెప్తారు. ఒక్క కేసు ఉన్నదంటే 30 కేసులు ఉన్నట్టుగానే లెక్క తీసుకోవాలి అనేది వయసుతో తారతమ్యం లేకుండా. ఇంకొక విధంగా చెప్పాలనంటే, ఇప్పుడు ఇది కోవిడ్ని డిస్క్రైబ్ చేయాలంటే, కోవిడ్ ఒక ఇన్ఫెక్షస్ డిసీజు, ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజు, ఒక థ్రాంబోటిక్ డిసీజు, ఈ 3 రకాల లక్షణాలు కలిగి ఉన్నది. సో అయితే ఇన్ఫెక్షస్ డిసీజెస్ కంటే థ్రాంబోటిక్, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఇతరత్ర జబ్బులున్న వాళ్ళల్లో, కొంచెం పెద్ద వయసు వాళ్ళల్లో ఎక్కువ ప్రమాదం చూపిస్తుంది. మొదటి దశలో ఇది ఓన్లీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ వల్ల, ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వల్ల మరణాలు సంభవించినాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి అనుకున్నాం. ఈ థర్డ్ కాంపోనెంట్ ఉందని చెప్పినాను కదా, అది పిల్లలలో కూడా ఉండొచ్చు. అయితే పిల్లలకి ఈ థర్డ్ కాంపోనెంట్ ఎక్కువ ప్రభావం చూపించదు కాబట్టి లేదని అనుకున్నాము. ఇంకొకటి ఏంటంటే, వైరస్ కూడా దాన్ని మనుగడ కోసము దాని జన్యువులో మార్పు తెచ్చుకొని అది కూడా గమనిస్తూ ఉంటుంది. ఇది పిల్లలలో రావటం లేదేంది, నా ప్రభావమే లేదండి. సో దాని జన్యువులో కూడా మార్పు వస్తుంది. అందుకనే ప్రతి కొత్త కేసుని వెంటనే అనలైజ్ చేయాల్సిన అవసరం ఉండే మనకు. ఇప్పటివరకు 2వ వేవ్లో ఇన్ని కరోనా కేసులనే చెప్తున్నారు కానీ, ఇప్పుడు ఇది 15వ రోజు ఎంతో ఈ తీవ్రతగా ఇంతే స్టీప్ లెవెల్లో పోతా 1,00,000 కేసులు వచ్చి, 1,50,000 కేసు వచ్చి, 2 లక్షలు వచ్చి, ఇప్పుడు 2,33,000, ఈ రోజుకి ఇంకెన్ని వస్తాయో తెలియదు. సో ఇన్ని రోజులలో కూడా ఇది ఏ స్ట్రెయిను అనే దానికి మనకు లేదు ఆన్సర్. ఇప్పుడు ఏం పరీక్షలు చేస్తున్నాం, పాత జీన్తోనే చేస్తున్నాం. ఇప్పుడు 3 రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఇప్పుడు లండన్కి వెళ్తే B1.1.1 దాన్ని కెంట్ స్ట్రెయిన్ అంటారు. ఈ ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్తే సౌత్ ఆఫ్రికన్ స్ట్రెయిన్ ఉంది. జపాన్కి వెళ్తే, సౌత్ ఈస్ట్ ఆసియాకి వెళ్తే జపాన్ స్ట్రెయిన్ ఒకటి ఉంది. ఈ 3 వాటి జన్యువులను ఛేదించి పెట్టినరు. ఇప్పుడు వాళ్ళ కంట్రీలలో డయాగ్నోజ్ చేయాలనంటే ఆ జీన్ తోటే టెస్ట్ చేస్తారు. సో వాళ్ళు కరోనా ఉందా కాదా కాకుండా కొత్త స్ట్రెయిన్ ఉందా లేదా అని చెప్తారు. ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ లేదని చెప్పడానికి మనకు ఆధారం లేదు. మన టెస్టులు అన్నీ పాత స్ట్రెయిన్ ద్వారానే చేస్తున్నాము. ఇంతవరకు మన నేషనల్ బాడీసు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కానీ, ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కానీ ఒక్క బులెటిన్ లేదు. ఇది పాత వైరసా కొత్త వైరసా, పాత వైరస్ లక్షణాలు ఇలా ఉండే, కొత్త వైరస్ లక్షణాలు ఇలా ఉండడానికి ఛాన్స్ ఉంది అని చెప్పడానికి కూడా, అప్రమత్తత చేయడానికి, భయపెట్టడానికి అంటలే, అప్రమత్త చేయడానికి కూడా ఇంతవరకు ఒక బులెటిన్ లేదు. అందుకనే సైంటిస్టులు మాట్లాడటం లేదు, డాక్టర్లు మాట్లాడటం లేదు. ఇంతసేపు పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు, వ్యాపారవేత్తలు మాట్లాడుతున్నారు. వ్యాపారవేత్తలు అంటే ఎవరు? ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్. ఇప్పుడు వ్యాక్సిన్ గురించి అడిగారు కదా మీరు. వ్యాక్సిన్ ఈజ్ ద బెస్ట్ వే టు ప్రివెంట్ ద ఇన్ఫెక్షస్ డిసీజెస్. ఇందులో అనుమానమే లేదు. 100 ఏళ్ల కాలానికి వెనుకపోతే ఎడ్వర్డ్ జెన్నర్ పరీక్షలు, లూయిస్ పాస్చర్ చేసిన పరీక్షలు అదే మూలం మనం వ్యాక్సిన్ కనుక్కోవడానికి. సో మనం వ్యాక్సిన్ని విజయవంతంగా స్మాల్ ఫ్యాక్స్ని ఎదిరించినాము, పోలియోని ఎదిరించినాము, చాలా వాటిని ఎదిరించినాము, ప్రాణాంతకమైన డిసీజ్ని. ఆ తర్వాత కూడా ఎన్నో ప్రాణాంతకమైన వైరస్లు వచ్చినాయి. డెంగ్యూ వ్యాక్సిన్ రాలే ఇప్పటివరకు. HIV వైరస్కి వ్యాక్సిన్ రాలే. ఈ కోవిడ్ వైరస్కి 1 కాదు 10 తీర్ల వ్యాక్సిన్ వచ్చినాయి. ఇందులో ఏది సైంటిఫికల్గా నిజమై ఉంటుంది చెప్పండి? మామూలు కామన్ జనాలకి అర్థం చేసుకోవాలనంటే, లే పర్సన్స్కి అర్థం చేసుకోవాలంటే, ఒక డిసీజ్కి ఒక వైరస్ రావడమే కొంచెం యాక్సెప్టబిలిటీ ఉంటుంది. ప్రతి కంపెనీ అంటే ఏ కంపెనీ? డబ్బున్న కంపెనీ, వాళ్ళు రాజకీయాలను కూడా శాసించగలిగేంత డబ్బున్న కంపెనీ, వాళ్ళు మాత్రమే తయారు చేస్తున్నారు వ్యాక్సిన్లను. 10 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. మన ఇండియాలోనే చూసుకోండి, కోవిషీల్డ్ ఉన్నది, కోవాక్సిన్ ఉన్నది. దానికి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు సైన్స్ని చూసుకొని చేయరుగా. ఇప్పుడు ఎవరు ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి, వ్యాక్సిన్ తీసుకొని ఎవరు చెప్పాలి? డాక్టర్ చెప్పాలి. ఇప్పుడు డాక్టర్ చదువుకున్న వాళ్ళైతే ఉన్నారు కదా, వాళ్ళెవరికి ఇన్ఫర్మేషన్ లేదు ఏ వ్యాక్సిన్లో ఎట్లా పనిచేస్తుంది, ఏది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అని ఒక బులెటిన్ లేదు. మోడీ గారు ఎందుకు ఆ వ్యాక్సిన్ తీసుకున్నారు, మిగిలిన వాళ్ళందరూ ఎందుకు ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు, ఆన్సర్ లేదు. కానీ అది ముందే డాక్టర్లకు ఇచ్చారు, ఫ్రంట్ వారియర్స్ వీళ్ళు అని చెప్పి ఇచ్చారు కదా, మరి దాంట్లో ఎట్లా?
మనకు ఫస్ట్ ప్రాక్టికల్గా అవైలబుల్ అయింది కోవిషీల్డ్ వ్యాక్సిన్. తర్వాత నెల రోజులకి కోవాక్సిన్ వచ్చింది. సో నాకున్న అనుభవం ప్రకారం ఇంతవరకు ఎవరు కూడా ఒక బులెటిన్ కానీ లేకుంటే ఐసీఎంఆర్ కానీ ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇంకా ఎట్లా ట్రైన్ చేయాలని కానీ ఇప్పుడు నేను WHO వాళ్ళ పరిచయాలతోటి కొన్ని ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని చూడగలుగుతాను. ఎందుకంటే ఒకటి WHOనే నమ్మొచ్చు అనే భావం. ఇప్పుడు వాళ్ళు కూడా తప్పు స్ప్రెడ్ చేస్తే నేను చెప్పలేను, అందరు మనుషులే. సో ఇప్పుడు WHO ఒక కంట్రీకి బాగా ప్రోగా పనిచేస్తుందని ఒక ఆలోచన ఉన్నది. ఇప్పుడు చైనా అదే ఆరోపిస్తుంది, అమెరికా అదే ఆరోపిస్తుంది. సో ఉన్న వాటిలలో న్యూట్రల్, వాళ్ళకేమీ అందులో బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవటం లేదు. సో కాబట్టి WHO చేసే విషయాలని పెట్టుకొని ఆలోచిస్తే ఈ కోవాక్సిన్ అనేది లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. అంటే ఓల్ వైరస్ ఉంటుంది, అంటే కిల్డ్ వైరస్ అయినా కూడా ఓల్ వైరస్ ఉంటుంది. మొత్తము వైరస్ని మొత్తం దాని దుష్ఫలితాలు లేకుండా చేసి ఇంజెక్ట్ చేస్తే అది ఒక రకమైన ఇన్ఫెక్షన్ వచ్చినట్టే మన బాడీ రికగ్నైజ్ చేసేసి దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. అది బెటర్ ప్రిన్సిపల్ అని చాలా వాటిలో. ఇప్పుడు పోలియో తీసుకోండి, లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ ఉన్నది, కిల్డ్ వ్యాక్సిన్ ఉన్నది. స్మాల్ ఫాక్స్కి తీసుకోండి, జోస్టర్కి తీసుకోండి, హెర్పీస్కి, ఇవన్నిటికీ లైవ్ వ్యాక్సిన్ అది ఉన్నది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిందని అంటే కొత్త టెక్నాలజీని మనం డిస్కరేజ్ చేయడం కాదు, కానీ కొత్త టెక్నాలజీ బియాండ్ డౌట్ ప్రూవ్ చేయాలి కదా. సో కొత్త టెక్నాలజీలో ఇప్పుడు వైరస్లో దానికి స్పైక్ ఉంటుంది, ఇట్లా కొమ్ములు ఉంటాయి చూడండి, ఆ కొమ్ముల యాంటీజన్ని తీసేసి mRNA యాంటీజన్ అని దాన్ని యాంటీజన్ ఇస్తున్నారు. యాంటీజన్ ఇస్తే కూడా ఆ యాంటీజన్కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ పుడతాయి, కానీ ఓల్డ్ వైరస్కి పుట్టదు. ఇప్పుడు వచ్చేది కొత్త వైరస్ ఏంటిది, దాని స్పైక్ ప్రోటీన్నే మార్చుకుంటే ఆ వైరస్కి ఈ వ్యాక్సిన్ ఎట్లా పనిచేస్తుంది? పనిచేయదు. మార్పు చెందితే పనిచేయదు. నిజం చెప్పాలనంటే ఇది ఒక ఫ్లూ వైరసే కోవిడ్ అనేది. మన ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఉన్నాయి కదా, సర్దీ పరిషన్కి ఇదివరకు వ్యాక్సిన్ వచ్చిందా? రాలేదు. కానీ ఉన్నాయి వ్యాక్సిన్. కానీ ఏంటనంటే అది ఎవ్రీ ఇయర్ తీసుకోవాల్సిన వ్యాక్సిన్, యాన్యువల్. ఈ ఇయర్ తీసుకుంటే ఈ ఇయర్కే పనిచేస్తుంది. ఆ ఇయర్ కనిపెట్టే వ్యాక్సిన్ ఏంటిదంటే మొట్టమొదలు మనకు ఈ ఇన్ఫ్లుయెన్జా పరిచయం ఎప్పుడు వస్తుంది, ఆ సీజన్ చేంజ్ అయినప్పుడు వస్తుంది. ఆ నెల రోజుల లోపలనే దాని స్ట్రెయిన్ ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు వ్యాక్సిన్ని తయారు చేసి అట్లా చేయాలన్నా 2-3 నెలలు పడుతుంది. అంటే మొదటి పరిచయం వచ్చిన తర్వాత 2-3 నెలలకు కానీ వ్యాక్సిన్ పనిచేయదు, అవైలబుల్ అవ్వదు. అవైలబుల్ అయిన తర్వాత ఇస్తే అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకే పనిచేస్తుంది. ఇప్పుడున్న కోవిడ్ వైరస్ కూడా వ్యాక్సినేషన్ తీసుకుంటే ఒక 1 ఇయర్ కంటే ఎక్కువ పనిచేసే అవకాశమే లేదు. అట్లాంటప్పుడు ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందని ఎట్లా మార్కెట్లకు వదులుతారు? అంటే సైన్స్ మీద ఒక సైంటిస్టులకి అధికారం లేక, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇవన్నీ ఎందుకని ప్రశ్నిస్తే వాళ్ళని పక్కన పెట్టేసి పొలిటీషియన్సే లేకుంటే ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీసే మాట్లాడడం వల్ల ఇప్పటికీ కూడా అనుమతులు, న్యాయబద్ధమైన అనుమతులు రాలేదు ఏ వ్యాక్సిన్కైనా కూడా. ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్, అరే చచ్చిపోతుంటే నీవన్నీ చూస్తారా, ఏం బెనిఫిట్ ఉంటే ఆ బెనిఫిట్ ఉంటుంది అని. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు జనవరి నుంచి మొదలైంది వ్యాక్సిన్, ఫిబ్రవరి వరకు 2వ డోస్ అయిపోయింది. 2వ డోస్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ రాకూడదుగా. ఇప్పుడు మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే అన్ని ఎగ్జాంపుల్స్. కేఎంసీలో 2వ డోస్ తీసుకున్న వాళ్ళని ఇవ్వాలనే ఒకరిని టెస్ట్ పాజిటివ్ వస్తే అడ్మిట్ చేసి వస్తున్నారు. డాక్టర్లకు ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఇచ్చిండ్రుగా. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో 60 మంది డాక్టర్లకు ఇస్తే వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన వాళ్ళల్లో 36 మంది పాజిటివ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు డాక్టర్స్ మరి దాని మీద ఏమన్నా ఈ డిస్కషన్లో ఇట్లా వచ్చింది? డాక్టర్స్ అని అంటే కూడా డాక్టర్స్ సైంటిస్టులు కాదండి. డాక్టర్స్ ఏంటనంటే పేషెంట్ని వెంటనే చూసి, డాక్టర్లలో చాలా పార్శ్వాలు ఉన్నాయి. డాక్టర్ అని అంటే మనం సింపుల్గా డాక్టర్ అని తీసేస్తాము. డాక్టరు ఒక వైద్యుడు, డాక్టరు ఒక టీచరు, మెడికల్ టీచర్, మళ్ళీ ఇంకో డాక్టర్ని తయారు చేసే డాక్టరు, ఈ డాక్టరు ఒక సైంటిస్టు. సో ఇందులో ఒక్కొక్కరి పారామీటర్ ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు ఈ సైంటిస్టులు ఈ టీచర్లకి చెప్తే ఈ టీచర్లు మెల్ల డాక్టర్లు ట్రైన్ అయితే ఈ అందరు డాక్టర్లే వీళ్ళు ముగ్గురు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రను పోషిస్తున్నారు. సో ఇప్పుడు ఈ కామన్ డాక్టర్ ఏమనుకుంటాడు, ఈ మెడికల్ టీచర్ దగ్గర నుంచి వస్తేనే ఆయన నమ్మగలుగుతాడు. సో ఈ మెడికల్ టీచర్ ఏమనుకుంటాడు, ఇందులో సైంటిస్టులు చేసేవాళ్ళు క్లినికల్ ట్రయల్స్ చేసినాక వాళ్ళు ఒక పేపర్ అని రాస్తారు జర్నల్లో పేపర్ రాస్తే ఆ పేపర్ వీళ్ళు చదువుకొని వీళ్ళకి ట్రీట్ చేయడం వల్ల ఇంతవరకు పేపరే రాలేదు, ఇంతవరకు ఏ డాక్టరు దాని మీద రీసెర్చ్ చేసినట్టు లేదు. ఇప్పుడు రీసెర్చ్ చేయాలంటే దానికి కొంత టైం కావాలి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పంట పండించాలని అంటే ఇట్లా గింజలు వేయంగానే దానికి 60 రోజుల పంట 90 రోజుల పంట వరకు కావాలని అంటే వ్యాక్సిన్ తయారు చేయడానికి కూడా అంత టైం ఇవ్వాలి. సో ఇది ఒక 1 ఇయర్ అంతా మార్కెట్లో ఉండి దానికి ఎంతవరకు ఫలితాలు తెచ్చింది అనేది నిరూపణ చేస్తే తప్ప మనం వ్యాక్సిన్ని ఇది నిజంగా పనిచేస్తాయని చెప్పే పరిస్థితి లేదు. సో నా ఉద్దేశంలో ఇవన్నీ ఫెయిల్డ్ వ్యాక్సిన్స్ అనే నేను అనుకుంటున్నా, బలవంతంగా రుద్దుతున్నారనే నేను అనుకుంటున్నా. సో ఇంకోటి ఏందనంటే దీనివల్ల ఏమన్నా ఇప్పటి వరకైతే ఎఫికసీ ప్రూవ్ అవ్వలే. ఏ కొత్త డ్రగ్ వచ్చినా ఏ కొత్త వ్యాక్సిన్ వచ్చినా 2 పార్శాలు ఉంటాయి. ఒకటి సేఫ్టీ ఫస్ట్, దెన్ ఎఫికసీ నెక్స్ట్. సో ఏంటంటే ఫేజ్ 3 ట్రయల్లో ఏం చేస్తారు, సేఫ్టీ చూస్తారు. ఇప్పుడు దాన్ని ఇవ్వడం వల్ల అపాయం అయితే లేదు, ఇచ్చి చూద్దాము. సో అపాయం లేదు. ఇప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండి మొదట్లో కొన్ని డెత్తులైన సందర్భాలు కూడా మనం నోటీస్ చేసినాం. ఇప్పుడు నోటీస్ చేస్తే కూడా అందులో కూడా స్టాటిస్టిక్సే 95% మార్కులు వచ్చినాయంటే సైన్స్లో 100% మార్క్స్ వచ్చినట్లు లెక్క. 94% మార్క్స్ వస్తే సైన్స్లో 0% మార్కులు వచ్చినట్లు లెక్క. ఇప్పుడు 95% వచ్చిన వ్యాక్సిన్ 100% అని ఇచ్చినాము. ఆ 5 ఎవరు, 100లో 5 ఎవరు? ఇప్పుడు ఆ 5 నేనే అయితే ఏంటి? ఇప్పుడు కామన్ క్వశ్చన్ ఏంటిది, 95 మందికి ప్రయోజనం అయినప్పుడు 5 మంది చస్తే ఏమిటి? అంతే కదా. అంటే దాని సేఫ్టీ 100% సేఫ్టీ లేదు. సో అట్లా వదిలేసుకున్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు న్యాచురల్గా ఇన్ఫెక్షన్ వస్తే 2% డెత్స్, న్యాచురల్గా ఇన్ఫెక్షన్ వస్తే ఇప్పటి వరకు జరిగినాయి 2% డెత్స్. ఇప్పుడు ఇవాళ వచ్చిన లిస్టులో 2,33,000 మంది ఎఫెక్ట్ అయినారు కదా. కానీ ఇవాళ డెత్తుల సంఖ్య ఎంత ఉన్నది? 1000 ఉన్నది, 1,1300 ఉన్నది. బట్ 2% అంటే ఎంత కావాలి? 2,000 కావాలి. కానీ ఇది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది? 14 రోజుల తర్వాత. అంతే కదా. డెత్ ఇట్లా రాగానే చనిపోరు కదా. ఇవాల్టి కేసులు బతికినాయా చనిపోయినాయా అని తెలియాల్సింది మనకు 14 రోజులు, అట్లీస్ట్ 10వ రోజు. ద టైమ్ ఆఫ్ డెత్ ఈజ్ బిట్వీన్ 7 to 10 days. ఇప్పుడు సీజనల్గా వచ్చే తర్వాత ఇంకొకటి వ్యాక్సిన్ గురించి, మనకు 2 వ్యాక్సిన్సే కాదు, ఇంకా 2 వ్యాక్సిన్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ 2 నాకు తెలిసి ఈ 2 వ్యాక్సిన్స్ ఎఫికసీలో ఫెయిల్ అయినాయండి, సేఫ్టీలో విజయం సాధించవచ్చు. ఆ సేఫ్టీలు కూడా దాదాపు చాలామందికి రకరకాల సమస్యలు వచ్చినాయి, ఇంక్లూడింగ్ డెత్. సో అయినా కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ తీసుకున్నారు, ఎవరికి అంత ఏం కాలే. అంటే సేఫ్టీలో అవి విజయం సాధించినాయి, కానీ ఎఫికసీలో సాధించలేదు. అది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ పీక్ టైంలో వ్యాక్సిన్ వేస్తే బతుకుతాము అనే పిచ్చిని వదిలేయాలి. ఈరోజు నేను వ్యాక్సిన్ తీసుకున్నా, నాకు ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ రావడానికి ఎంత లేదన్నా 14 రోజుల నుంచి 1 నెల రోజులు పడుతుంది. ఇప్పుడు ఈ 14 రోజుల దాకా ఇది ప్రొటెక్ట్ చేయదు. 14 రోజుల తర్వాత ఆల్రెడీ ఫిబ్రవరి వాళ్ళని తీసుకున్న వాళ్ళనే ఇది ప్రొటెక్ట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడే లైన్ కట్టి తీసుకొని చేసేది ఏముండదు. కానీ ప్రభుత్వాలు అట్లా చెప్తున్నాయి కదా సార్. మరి ప్రభుత్వాలు అట్లా చెప్తున్నాయి అంటే ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వాలు వ్యాపారం చేస్తున్నాయా? తెలియదు. ప్రభుత్వం ఏ సైంటిస్ట్తో మాట్లాడుతున్నారు? ఇప్పుడు ప్రభుత్వంలో ఒక సైంటిస్టే ఉంటే ఆయన వేరే తీరుగా మాట్లాడతాడు. ఇంత ఓపెన్గా చెప్పడానికి నాకేం ఇబ్బంది లేదు. ప్రభుత్వం అని అంటే ఒక ప్రజాప్రతినిధులు, అంతే కదా. సో అందులో ఎవరన్నా ఇప్పుడు వాళ్ళకి అర్థం కాని సైన్స్ ఉంటే ఎవరితో మాట్లాడించాలా? ఇప్పుడు ఇది మన దేశంలో ఉన్నది కాదు, ప్రపంచ దేశాలు అట్లనే ఉన్నది. ఇప్పుడు కమ్యూనికేబుల్ డిసీజెస్ చైర్మన్ యాంటోనీ ఫాస్ మాకు మెడిసిన్కి టెక్స్ట్ బుక్ రాసిన ఆయన, మన ICMR డైరెక్టర్ బలరాం భార్గవ లెక్క. సో బలరాం భార్గవ గారు మాట్లాడరు, మోడీ గారు మాట్లాడతారు. అక్కడ యాంటోనీ ఫాస్ మాట్లాడరు, ట్రంప్, ఇప్పుడు జో బైడెన్ వాళ్ళు మాట్లాడతారు. ఏం చేస్తాం? సో వాళ్ళు మంచి ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. ఎందుకనంటే పొలిటికల్ పవర్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్. ఇప్పుడు నేను చెప్తే ఎవరు వినరు, పొలిటీషియన్ చెప్తే వింటారు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్కి నేను చెప్తే వినరు. సినిమా యాక్టర్లు సగం బట్టలు తీసేసి చెప్తేనే మార్కెట్ అవుతుంది. సో ఎవరి అడ్వాంటేజ్లు వాళ్ళకు ఉంటాయి. పొలిటికల్ పవర్ ఈజ్, ఐ యాక్సెప్ట్ దట్. సో అందరినీ నేను తప్పుపట్టడానికి అనటం లేదు. కానీ ఏంటనంటే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిందైతే డాక్టర్లే కదా, ఫ్రంట్ లైన్ వారియర్సే కదా. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఎందుకు ఇంత నెగ్లెక్ట్? మాకు ఒక బులెటిన్ ఇవ్వడంలో ఇప్పుడు 530 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సో అందులో అంతో కొంత కనీసం ఇప్పుడు 30% ఆఫ్ బ్లాక్ షీప్ ఎక్కడైనా ఉంటారు. సో వాళ్ళని ఒక తాటి కిందికి తీసుకొని వచ్చేసి ఇప్పుడు మీ రీజన్లో జరిగే పరిస్థితులు ఏంటి ఒక అనలైజ్ చేసేసి తొందరగా ఒక డిసిషన్ తీసుకొని ఈ వ్యాక్సిన్ ఇట్లా పనిచేస్తుంది కదా, ఇది కదా ప్రమాణము, ఇగో ఈ క్రైటీరియా ప్రకారం మనం ఇస్తున్నాం కదా, అది మీలాగా అట్లనే జరుగుతుందా లేదా అని ఒక సర్క్యులేషను. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇన్ఫోడెమిక్, ఇది ఈ పాండమిక్ లెక్క ఇన్ఫోడెమిక్. అక్కడ తుమ్మింది ఇక్కడ తెలుస్తున్నది. సో ఇది ఏదన్నా చెప్తే ఎందుకు తెలియదు డాక్టర్లకి? ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే వ్యవహారాలని జరుస్తున్నప్పుడు ఆయన ఒక్క మాట మాట్లాడింది ఎందుకు తెలియదు? సో కొంత ఒక విధంగా
అంటే మంచి ఉద్దేశంతో చేసిన అది బ్యాక్ ఫైర్ అయింది, అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వరకు, ప్రపంచ గవర్నమెంట్ల వరకు నుంచి కూడా. సో ఈ వ్యాక్సినేషన్ ఫెయిల్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఫెయిల్ అయిందనంటే ఫెయిల్ కాకుండా ఏది విజయం సాధించదు, అది కూడా చెప్పాలి నేను. ఇప్పుడు ఒక ఫెయిల్ వ్యాక్సిన్ అయితే మొత్తం వ్యాక్సినేషన్ సిస్టమే ఫెయిల్ అని నేను చెప్పటం లేదు. ఇప్పుడు మనం తొందరగా ఇవ్వడంలో కొంత ఫెయిల్ అయింది. ఇప్పుడు దీని మీద అనుభవంతో మళ్ళీ వచ్చే వ్యాక్సిన్ పాస్ అవుతుంది, రేపటికి నేను చెప్పగలను కంపల్సరీగా వస్తుంది. ఇది వ్యాక్సిన్ తోటే అంతమవుతుంది, కానీ వ్యాక్సిన్ వచ్చే వరకు మనం బేసిక్స్ మర్చిపోయినాం, ఫాల్స్ ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసినాం. వ్యాక్సిన్ తీసుకున్నాం కదా మనకేమవుతుంది, తిరగడం మొదలెట్టినారు, జాగ్రత్తలు లేవు. మాస్క్ మూతికే ఉంటుంది కానీ ముక్కుకు ఉండటం లేదు కదండి. సో ఒకరినొకరు కలుస్తున్నారు, ఈ గాలిలో సస్పెండ్ అయ్యి ఉంటుంది ఇది. ఇప్పుడు నేను మాట్లాడిపోయిన తర్వాత మళ్ళీ ఒక 12 గంటలు ఉండడానికి ఛాన్స్ ఉంది ఇది. ఈ 12 గంటల దానికి వీళ్ళకి ఎవరు రాకుండా ఉంటే ప్రికాషనరీ మెజర్ లాగా ఉంటే ఓకే. ఇప్పుడు మనం ఆ లోపు మనం బంద్ చేస్తే మీకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి, ఇది ఈ టైంకి ఇవ్వాలి, అది ఆ టైంకి ఇవ్వాలి. మనం స్లో డౌన్ అవ్వడానికి సిద్ధపడటం లేదు, కొంచెం కష్టపడడానికి సిద్ధపడటం లేదు. ఇప్పుడు ఆర్థికం ఎందుకు డామినేట్ చేస్తున్నది అంటే కొద్దిపాటి కష్టాలకు కూడా ఓర్చుకునే గుణం లేక, అందుకనే మనకు ప్రాథమిక విద్యలోనే దెబ్బ కొట్టింది. ఇప్పుడు మనుషులుగా బ్రతకాలి అందరూ, కానీ కొంచెం కష్టానికైనా ఓర్చుకోవాలి. ఇప్పుడు ఆర్థికంగా ఈ ఇబ్బంది అయితే ఏమవుతుంది, ఇప్పుడు కరువు కాటకాలకు సంబంధించినంత అది కాదు కదా. ఇప్పుడు ఒక పూట ఆహారం లేకుండా చనిపోయేది కాదు కదా, ఇన్ఫెక్షన్ వస్తే చనిపోవడానికి. అందుకనే ఒక 14 డేస్లో ఫస్ట్ పెట్టింది లాక్డౌన్ కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సో 40 రోజులు పెట్టమన్నా ప్రపంచ దేశాలన్నీ కీర్తించినాయి అప్పుడు, కానీ 14 రోజులు పెట్టేసి తీసేసి ఉండాల్సింది ఉండే. అప్పుడు బాగా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చిండేటి కాదు లాక్డౌన్. ఇప్పుడు లాక్డౌన్ అంటే భయపడే పరిస్థితికి వచ్చింది. దానిలో అడ్వాంటేజ్ తీసుకున్నాము, కానీ దాంతోనే భయపెట్టేసినాం. ఇప్పుడు రెండోసారి లాక్డౌన్ అంటే అందరూ వణికిపోయే పరిస్థితి ఉంది. సో గవర్నమెంట్కి అది కంపల్షన్. చూడండి ఇప్పుడు లాక్డౌన్ లేదు, కానీ చూడండి ఏమేమి వ్యవస్థలు పనిచేస్తున్నాయి. విద్యా వ్యవస్థ పనిచేయటం లేదు, ఇక మిగిలిన అన్నీ పనిచేస్తున్నాయి. ఎట్లా అది ఈ ఇల్లాజిక్ ఈ పొలిటీషియన్స్కి ఎవరు చెప్పాలి చెప్పండి. సోషల్ సైంటిస్టులు కూడా ఉంటారండి, వాళ్ళు ఎవరు మాట్లాడటం లేదు, వాళ్ళ వాయిస్ పెద్దగా రావాలి కదా. ఇప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తున్నారు, స్కూల్స్ బంద్ చేస్తున్నారు, కానీ బార్లు తెరిచే ఉంటున్నాయి, బస్సులు నడుస్తూనే ఉన్నాయి, ట్రైన్స్ నడుస్తూనే ఉన్నాయి, సినిమా హాల్స్ నడుస్తూనే ఉన్నాయి. సినిమా హాల్స్కి వ్యాపారం తప్ప ఇంకేమైనా ఉన్నదా అండి? వినోదం ఎప్పుడు మనం అందరం నార్మల్గా ఉన్నప్పుడే కదా. సినిమా హాల్స్ నడుస్తూనే ఉన్నాయి, షూటింగ్స్ నడుస్తూనే ఉన్నాయి, తర్వాత ఇంకేం నడుస్తుంది, ఎలక్షన్స్ నడుస్తున్నాయి, పబ్లిక్ గ్యాదరింగ్. ఇప్పుడు పెద్ద బోర్డు చూశాను నేను, మాస్క్ లేని వాళ్ళకి 1000 రూపాయల జరిమానా. ఇప్పుడు అక్కడ ఎంతమంది జనాలు వచ్చినారో అంతమందికి 1000 రూపాయలు ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలు యాడ్ అవ్వాలి. సో పొలిటీషియన్స్ ఎందుకున్నారని అంటే, ఇప్పుడు వాళ్ళ ఎవడన్నా నిజాయితీపరుడైన పోలీసు ఆ చట్టం ప్రకారము ఆ రూల్ ప్రకారం నీకు 1000 రూపాయలు జరిమానా ఇస్తానని అంటే జేబుల నుంచి తీసి కట్టరు. అయ్యా నా తప్పైందని కట్టరు. తప్పైంది అని అనిపించుకోవడం పెద్ద నామోషి ఈ కంట్రీలో. మళ్ళీ వెంటనే ఈయన దగ్గరికి పోతారు, పొలిటీషియన్ దగ్గర, చిన్న లీడర్ దగ్గర నుంచి పోయి అక్కడ ముఖ్యమంత్రి దాకా కూడా పోతారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అధికారులకు కూడా పెద్ద స్థాయి వాళ్ళని మంత్రులను ముఖ్యమంత్రులను కలిసే అవకాశం లేదు, రిక్షా పుల్లరికి ఉన్నది. ఇప్పుడు నేను ఏదన్నా నా అభిప్రాయం చెప్పడానికి పెద్దవాళ్ళకి పోవడానికి చాలా లిమిటేషన్స్. ఆడ కార్డు ఇచ్చేసి ఇట్లా కట్టుకొని నిల్చోవాలా. మిగిలిన వాళ్ళకు ఉన్నది ఏమంటే వాళ్ళు గొడవ చేస్తారు, తిడతారు, మాట్లాడతారు అని. సో అట్లా ఉన్నప్పుడు ఎక్కడవుతుంది కంట్రోల్, ఎట్లా అవుతుంది? పోనీ రాదండి వాడు ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు అనేది అది ఉంది. సీజన్కి సంబంధించి మీరు చెప్పారు సార్. ఇప్పుడు యాక్చువల్గా సమ్మర్లో వైరస్ బతకదు, ఎక్కువగా వేడి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అని చెప్పారు ఫస్ట్ వేవ్లో. మన శరీరంలో ఉంటుంది, మనము బతుకుతున్నాం కదా, మనం బతికితే అది బతుకుతుంది. సమ్మరు వింటరు లేదండి, గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు ఇంత సమ్మర్లో కూడా మనం బతుకుతున్నాం కదా, అది బతుకుతుందండి. కాకపోతే ట్రాన్స్మిషన్ చైన్ బ్రేక్ అవుతుంది. నా నుంచి నీకు రావాలంటే ఆ మధ్యలో అంత హాట్ వేవ్ నుంచి పోవాలి కదా, ట్రాన్స్మిషన్ వేవ్ బ్రేక్ అవుతుంది. ఇది డార్విన్ సిద్ధాంతం ప్రకారము సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అది కూడా అరే బయటకి పోతే ఎండ కొడితే చచ్చిపోతున్నాను, 2 వైరస్లు చచ్చిపోగానే దాని జన్యులో మార్పులు వస్తాయి. హీట్ రెసిస్టెంట్
దాని మీద క్రీమో ఏదో రాసుకుంటుంది అది. సో దాని మీద ఎవరు పరిశోధన చేయట్లేదు కదా. హౌ ఇట్ ఈస్ సర్వైవింగ్ ఇన్. ఇప్పుడు అబ్జర్వేషన్ 2 రకాల పరిశోధనలు ఉంటాయని చెప్పిన. అబ్జర్వేషన్ ఇప్పుడు మనకేంటిది పాత దాని ఒక అంచనా హైపోథిసిస్ ఏంటిది, సమ్మర్లో ఎండకు రాదు. కానీ అబ్జర్వేషన్ ఏంటిది, ఎండలకు కూడా వస్తున్నది. అప్పుడు ఎందుకు వస్తున్నది అని సైంటిస్ట్ కదా పరిశోధన చేసి చెప్పాలి. ఇవి ఎక్కడ జరుగుతున్నాయి? ఇప్పుడు దాని మీద పరిశోధన చేస్తే అయ్యేది లేదు, పోయేది లేదు. అదే వ్యాక్సిన్ అనేది చేస్తే దానికి మార్కెటింగ్ పొటెన్షియల్ ఉన్నది, వ్యాపారాత్మక దృక్పథం ఉన్నది. ఇప్పుడు ఈ కరోనా చేయబట్టి సార్ చాలా మంది జాగ్రత్తలు చెప్పడం ఏంటంటే వీఆర్ నాట్ హ్యాండిల్డ్ దిస్ పాండమిక్ ఇన్ ఏ ప్రాపర్ సైంటిఫిక్ వే. ఫర్ ద గవర్నమెంట్, సిక్ ఆఫ్ ద పీపుల్. For the government, current government is responsible for this failure of this pandemic management. ఇప్పుడు నేను ఇండియన్గానే చెప్పట్లేదు, గ్లోబల్ గవర్నమెంట్స్ హ్యాస్ టు బీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక లోకల్ గవర్నమెంట్ ఉన్నది, ఈయన పేరు చెప్పి, నేషనల్లో ఒక గవర్నమెంట్ ఉన్నది, ఆయన పేరు చెప్తే అని అనుకుంటారు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ కూడా చెప్పిన, అక్కడ ట్రంప్ మాట్లాడినాడు, ఆయన ఆంటోనీ ఫాస్ మాట్లాడలేదు. ఫాసీ సైంటిస్టులు. ఇప్పుడు WHO ఆయన మొన్న మాట్లాడుతున్నాడు, టెడ్రోస్. ఇప్పుడు మీరు పొలిటికల్లో చాలా పవర్ఫుల్ అండి, మిమ్మల్ని ఏం కాదంటలేము. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా పవర్ఫుల్, కాదంటలేము. వాళ్ళకి ఒక 20 సబ్జెక్టులు వస్తాయి, కానీ మీకు అర్థం కాని సబ్జెక్ట్ని మీరు ఎందుకు హ్యాండిల్ చేయాలా? ఇప్పుడు నేను చెప్పేది ఇదే, ఏంటనంటే ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి, డాక్టర్కి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఎందుకు లేండి, బయటకు పోకపోతే పోతుంది, మాస్క్ కడితే పోతుంది, వ్యాక్సిన్ వేస్తే పోతుంది, ఎక్కడ పోయింది? ఇప్పుడు మీ మీడియా ఏం చేస్తారు, పాత రికార్డ్ స్టేట్మెంట్లన్నీ తీయండి, ఎవరెవరు ఎంత ఘోరంగా మాట్లాడారు. సో అక్కడ స్టేక్ హోల్డర్స్ ఎవరు దీనికి? డాక్టర్లని బాధ్యులను చేస్తే సరిపోతుంది. ఇప్పుడు డాక్టర్లలో కూడా ఏమున్నది చెప్పినాను కదా, అనుభవం లేని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేసిండ్రు, వెన్నెముక లేని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేసిండ్రు. ఇప్పుడు మనం ఈ పద్ధతి ప్రకారం చేయాలని అంటే కరెక్ట్గా మాట్లాడి ఉండాలి ఒకటి, తర్వాత దానికి కొంచెం అనుభవం కూడా వచ్చిన వాళ్ళని ఉండాలి. ఈ రెండు లేని వాళ్ళు ఇప్పుడు కీ పొజిషన్లో ఉన్నారు డాక్టర్లలో. సో ఏమి సాధించగలుగుతాం ఇది? అందుకనే మనము ఈ దుష్ఫలితాలను అనుభవిస్తున్నాం. సో అందుకనే ఇంకోటి ఏంటంటే మన ఇందులో కూడా ఇవన్నీ నెగిటివ్ అంశాలలాగానే కనబడుతున్నాయి కదా, పాజిటివ్ అంశాలు లేకపోలేదు. న్యాచురల్ హిస్టరీ ఆఫ్ డిసీజ్ అని ఉంటుంది. ఇప్పుడు అంటే న్యాచురల్ హిస్టరీ ఆఫ్ డిసీజ్ అంటే మనం ఇట్లా చేతులు ముడుచుకొని కూర్చున్నా, ఇప్పుడు సత్యాగ్రహం ఉంటుంది కదా, నువ్వు దెబ్బ కొట్టినా నువ్వు చెయ్యొద్దు. ఇప్పుడు ఇంతమందిని చంపుతున్నా, ఇంతమందికి ఎఫెక్ట్ అయినా మనం ఏం వ్యాక్సిన్ తీసుకోలేదు, మాస్క్ పెట్టుకోలేదు, ఏం తీసుకోలేదు. ఇది 2 ఏళ్ళకు మించి ఉండదు. మన బాడీ వ్యవస్థలో ఇప్పుడు వ్యాక్సిన్ ఇస్తే వ్యాక్సిన్ ఏం పని చేస్తుంది? మన బాడీలో యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసే శక్తి లేకపోతే ఆ వ్యాక్సిన్ ఏం చేస్తుంది? ఇప్పుడు వ్యాక్సిన్ మీకు ఉపయోగపడితే నాకు ఉపయోగపడదు. ఎట్లా? మీ బాడీ స్ట్రాంగ్ ఉంది, యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది, అది ఒక ఉత్ప్రేరకం మాత్రమే. నా బాడీలో ఆ శక్తి లేదు, వ్యాక్సిన్ తీసుకుంటే మాత్రం ఎట్లా పనిచేస్తుంది? పనిచేయదు కదా. అంటే న్యాచురల్ శక్తే మనల్ని కాపాడుతుంది. ఇది మధ్యలో పైకి కనిపించేది ఒకటి అంతే. సో ఇప్పుడు ఆ వ్యాక్సిన్ ఇవ్వకపోతే కూడా మనకు న్యాచురల్ ఇమ్యూనిటీ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఇదే సేమ్ సిమిలర్ వేవ్ 1921లో వచ్చింది. 100 సంవత్సరాల తర్వాత హిస్టరీ రిపీట్ అవుతున్నది. స్పానిష్ ఫ్లూ ఫస్ట్ వెర్షన్, ఇది సెకండ్ వెర్షన్. అది 2 ఏళ్ళకు మించి లేదు. ఇది 2022లో ఎవ్వరు ఏం చేయకపోయినా అంతరించిపోతుంది. అప్పటి వరకు బతికినవాడు బతుకుతాడు, పోయినవాడు పోతాడు. ఈ మధ్యలో అంతా ఇదే చర్చలు, ఇదే వ్యాపారాలు, ఇదే గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు న్యాచురల్ హిస్టరీని కూడా తీసుకుంటే మనం హిస్టరీని మించి పోలేము, ప్రకృతిని మించి పోలేము, మన బేసిక్స్ని, మన మూలాలను మించి పోలేము. సో ఇన్ఫెక్షన్కి ఒకరి నుంచి ఒకరు రాకుండా చేసుకునేదే మూలము. నువ్వు ఏం చేస్తావు దానికి? ఒకరి నుంచి ఒకరి స్ప్రెడ్ కాకుండా ఏం చేస్తావు? అది మాత్రమే పరిష్కారం దీనికి. వెల్కమ్ బ్యాక్ టు ఆకేరు న్యూస్. డాక్టర్ చంద్రశేఖర్ గారు చెప్పండి. ఈ కరోనా పాండమిక్ సిస్టంలో ఏదైతే సెకండ్ వేవ్ కంటిన్యూ అవుతుందో, దీని నుంచి వెళ్ళి ప్రజలు సేఫ్గా జీవించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే ఒక్కటి బెస్ట్ మార్గం ఉన్నది. ఏంటంటే అందరు అప్రమత్తంగా ఉండి సోషల్ డిస్టెన్స్ని పాటించడమే. అత్యవసరమైన పని అయితే తప్ప ఉండకుండా, ఎక్కడ కూడా అర్ధగంటకు మించి ఉండకూడదు, 5గురికి మించి ఉన్న చోట ఉండకూడదు. ఇది ద బెస్ట్ వే.
అన్నెసెసరీ ట్రావెల్స్, ఈ అన్నెసరీ గ్యాదరింగ్స్ పెట్టకూడదు. ఈ సోషల్ డిస్టెన్స్ వల్లనే ఎక్కువ సోకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత వీలైతే అంత ఐసోలేషన్లో ఉండి చేసుకోండి. ఇది ఫస్ట్ పద్ధతి. సెకండ్ పద్ధతి అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ ఇస్తే కొంత ప్రొటెక్షన్ ఉంటుంది అని మనం ముందు అనుకున్నాము, జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇంట్లో కూడా రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 4-5 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి బెటర్ అని, ఒకటి బెటర్ కాదని, కొందరికి తీసుకోవచ్చని, కొందరికి తీసుకోకూడదని. అయితే ఈ సెకండ్ వేవ్లో ప్రూవ్ అయింది ఏంటిదని అంటే తీసుకున్న వాళ్ళకు కూడా వస్తుందని. అయితే ఇంకా ఇందులో పరిశోధనలు జరగాల్సినవి ఉన్నాయి. వ్యాక్సిన్ మొత్తము పనికిరాదని చెప్పలేము, కానీ సరి అయిన పరిశోధనలు జరగకుండానే కొంచెం మనకు బెనిఫిట్ అవుతుందేమని తొందరపడి వ్యాక్సినేషన్ని నెత్తికెత్తుకున్న మాట నిజము. కానీ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇదివరకు తీసుకున్న వాళ్ళైనా ఇక ముందు తీసుకున్న వాళ్ళైనా వ్యాక్సిన్ తోటే మొత్తం వైరస్ రాదు అనే వాటి ఏంటిది మన ఒక కాన్ఫిడెన్స్లోకి పోవద్దు. వ్యాక్సిన్ తీసుకున్నా మనకు వైరస్ రాదు, వ్యాక్సిన్ తీసుకుంటే మొత్తం అయిపోతుంది, ఇక మనల్ని ఏం చేయదు అనే ఫాల్స్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళొద్దు. అది ఫస్ట్ చెప్పదలుచుకున్నాను. వ్యాక్సిన్ తీసుకోండి, ఏదో అందుబాటులో ఉంటే అది తీసుకోండి. కానీ ఇక తీసుకున్నాం కదా అని మనం బయటకు పోవచ్చు, 10 మందిలో కలవచ్చు, పార్టీలు చేసుకోవచ్చు, అందరం కలిసిమెలిసి ఉండొచ్చు కాదు. ఈ కరోనా అంతమయ్యే వరకు అంటే ప్రపంచంలో ఏ మూలలో ఒక్క కేసు ఉన్నా ప్రపంచం అంతటా ఉన్నట్టే. ఎందుకనంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగి గ్లోబ్ ఒక విలేజ్ లాగా మారింది కాబట్టి ఏ మూలకు ఎక్కడ ఒకటి ఉన్నా కూడా ప్రపంచం మొత్తం చుట్టుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఒక కంటిన్యూస్గా ఒక 6 months వరకు ప్రపంచంలో ఏ మూలలో కూడా ఒక కొత్త కేసు రాలేదు అని అంటే ఈ పాండమిక్ అయిపోయింది అని ఒక సూచన WHO డిక్లేర్ చేస్తే అప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఈ బేసిక్ ప్రివెన్షన్ మెథడ్ ఏది, మందిలో కలవకపోవడం, ఎక్కడ 1/2 hour కంటే ఎక్కువ ఉండకపోవడము, 5-6 కలిసిన చోట ఉండకపోవడం, అసలే ఈ మాస్క్ పెట్టుకుంటాము ఓకే, శానిటేషన్ చేసుకుంటాము ఫ్రీక్వెంట్గా, కానీ సోషల్ డిస్టెన్సే ముఖ్యమైంది అని నేను చెప్పదలుచుకున్నాను. సరే, ఇప్పుడు మీరు మాస్క్ అని కూడా అన్నారు కదా, మాస్క్ పెట్టుకుంటే ఆక్సిజన్ వెళ్ళట్లేదు, సరిగా ఇబ్బందులు వస్తున్నాయి, దాంతో కూడా మరణాలు జరుగుతున్నాయి, సంభవిస్తున్నాయి అని చెప్తున్నారు సార్. మరణాల వరకు వెళ్ళదండి, మాస్క్ పెట్టుకుంటే మరణాల వరకు వెళ్ళదు. సో ఒకటి ఏంటంటే మాస్క్ ఫిల్టర్డ్ మాస్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు 3 లేయర్డ్ మాస్క్ అని ఉంటుంది, మొత్తం గాలిని ఆపదు అది, అందులో పార్టికల్స్ ఉంటాయి కదా, పార్టికల్స్ని ఆపుతుంది. అందుకని బాగా టైట్ది పెట్టుకొని సఫకేషన్ అయ్యేంత పెట్టుకోవద్దు. మాస్క్లో కూడా ఆ పర్టికులర్ ట్రైలేయర్డ్ మాస్క్ అని ఉంటుంది, అంటే 3 పొరలు ఉంటుంది. ఆ పొరల నుంచి వచ్చేప్పటికి వైరస్కి కొంత వాల్యూమ్ ఉంటుంది కదా, డెన్సిటీ ఉంటుంది కదా, ఆ పొరలలో ఇరుక్కొని ఆగిపోవాలి. అది మొత్తం గాలి ఆగిపోయేటట్టు కాదు మాస్క్ అంటే. అందుకనే ఫిల్టర్డ్ మాస్క్. ఇంకొకటి ఏంటంటే ఈ మాస్క్ మీద కూడా చాలా పరిశోధనలు చేయాల్సింది ఉండే, చేసి ఎలాంటి మాస్కులు జనాలకు అవసరమో తెలిసినా తెలియకపోయినా ఈ మాస్క్ పెట్టుకుంటే ఆక్సిజనేషన్ ప్రాబ్లం ఉండదు, వైరస్ ఫిల్టర్ అవుతుంది. N95 మాస్క్స్ అని ఉండే, కానీ మన ప్రామాణికతగా మన కంట్రీలో ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎవరు ఏదైనా పెట్టేసి మాస్కులు తయారు చేయొచ్చు. ఇప్పుడు ఈ 2 స్ట్రింగులు కట్టితే అది మాస్క్ అయిపోయింది. అంటే ఇప్పుడు అందరూ అదే వాడుతున్నారు, ఎక్కువ N95 వాడండి. నేను మళ్ళీ ఇందులోకి డీపీకి వెళ్తే ఇందులో కాంట్రవర్సీస్ ఉంటాయి. మాస్క్ అయితే వాడండి కానీ దాంతో డెత్తులు కూడా సంభవిస్తాయనంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఎంత మాస్క్ కట్టుకున్నా గాలి వెళ్తుంది లోపలికి. అంటే మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి వాకింగ్ ఎనీ పరిశ్రమ చేసినా కూడా బ్రీతింగ్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ పెరిగిపోతాయి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలనంటే మాస్క్ మాత్రం తీయొద్దు, కానీ వాళ్ళ యాక్టివిటీ లెవెలే తగ్గించేసుకొని పరిశ్రమ ఒకటే లెవెల్లో చేయకుండా కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్సే ఉపయోగించాలి కానీ దీన్ని తీసే ఆల్టర్నేషన్ పెట్టకూడదు, అదొక సాకుగా తీసుకోవద్దు. ఈ శానిటైజర్కి సంబంధించి ఎలాంటి శానిటైజర్ వాడితే బాగుంటుంది సార్? ఆల్కహాల్ 95% ఉన్నది అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే శానిటేషనే కాదు, ఇక్కడ శానిటేషన్ ప్రిన్సిపల్ ఏంటంటే హ్యాండ్స్ వాష్.
సబ్బు పెట్టి నీళ్ళతో కడుక్కుంటే వాష్ అండి అది. సబ్బు నీళ్ళు అవైలబుల్ లేనప్పుడే శానిటైజేషన్. అది ఎవాపరేట్ అయ్యేదైతే ఎన్నిసార్లు పెట్టుకున్నా పర్లేదు, ఆల్కహాల్ అయితేనే ఎవాపరేట్ అవుతుంది. సో అలా 95% ఆల్కహాల్ ఉన్నదాన్ని చూసుకొని కడిగితే అయిపోతుంది. ఇవేవి లేని రోజు ఉత్త నీళ్ళు ఇట్లా రుద్దుకున్నా సరిపోతుంది. ఇది ఎందుకు వాష్ అని అంటే ఈ వైరస్ ఒక గాలిలోనే కాకుండా 1-2 అవర్స్ తర్వాత కింద పడుతుంది. కింద పడితే సర్ఫేస్ మీద పడుతుంది. మనం సర్ఫేసు టచ్ చేస్తాము, చేతులకు వస్తుంది. చేతులు ఎప్పుడైనా ఇట్లా మొహానికి అనుకుంటాం, ముక్కలకి వెళ్ళిపోతుంది. అందుకని మన చేతులకు ఉండొద్దు. మనం గాలిని పీల్చే దానిలోకించి రావద్దు. గాలిని పీల్చే దానిలోకి రాకుండా మాస్క్ ట్రై లేయర్డ్. ఇప్పుడు మనము కర్చీఫ్ తీసుకున్నానికి 2 మడతలేసి కడితే అది 2 లేయర్డ్ మాస్క్. ఇప్పుడు ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవాలి. ఉత్త మాస్క్ అని అంటే దాన్ని దాన్ని డెకరేట్ చేసిన మాస్కులు వస్తున్నాయి. ఇగో ఇందులో అది ఏంటిది మన సెంట్ వేసిన ఇవి వస్తున్నాయి. అది మూర్ఖత్వం. సో అందుకని ఏంటంటే 2 పొరలలో ఏమన్నా పార్టికల్స్ ఉంటే రాకుండా ఉండాలి, కానీ గాలి రాకుండా ఆపడానికి కాదు. అది మాస్క్ యొక్క ప్రిన్సిపల్. దీని యొక్క ఏంటంటే మన చేతికి ఏమన్నా అంటుకున్న మలినాలు మనకు కనబడని ఏమన్నా రేణువులు ఉంటే పోవాలి. వాటర్ వేసి కడిగితే పోతుంది, సబ్బు వేసి కడిగితే పోతుంది. శానిటైజర్ అవసరం లేదు. అయితే ఫ్రీక్వెంట్గా సబ్బుతో కడగడం కష్టం కాబట్టి ఈ శానిటైజర్ ఇన్ బిట్వీన్ మన 2-3 సార్లు 5-6 సార్లు శానిటైజేషన్ వేసినా కూడా హ్యాండ్ వాష్ ఒక 5-6 టైమ్స్ ఇన్ ఏ డే చేస్తూనే ఉండాలి ఇంత మట్టికి. ఎందుకంటే మనం దీంతో మనము టచ్ చేయలేము సర్ఫేస్ను. ఇప్పుడు ఇట్లా కూర్చున్న కాడ దీంతో కూడా ఉంది కాబట్టి ఇక్కడ దాకా వాష్ చేసుకోవాలి, మనకి ఎక్కడ అంటుతుంది అనేది చూసుకోవాలి. సో అందుకనే మనము ఏమేమి పోయినాము డే బిగినింగ్ నుంచి, ఎక్కడెక్కడ కూర్చున్నాము, ఎక్కడెక్కడ టచ్ చేసినాము అనేది చూసుకోవాలి. ఇప్పుడు దగ్గితే కూడా మనము అంతకుముందు ఏం చేసేది, ఇట్లా దగ్గేవాళ్ళం. ఇట్లా పెడితే ఏమైతే మన చేతులనే పడుతుంది, మళ్ళీ ఇక్కడ పెట్టేస్తాం, లేకుంటే ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడ పెట్టేస్తే ఇంకోరు వస్తారు, ఇక్కడ చేయి పట్టుకుంటారు. అందుకని ఏం చేయమంటారంటే ఈ మోచేతిలో దగ్గమంటున్నారు, తుమ్మమంటున్నారు. ఇప్పుడు దీన్ని ఇట్లా అంటించి రుద్దలేము, దానికి పర్సంటేజ్ తగ్గిపోతుంది. అందుకని చేతిలోకి కాకుండా దగ్గు వచ్చినా ఏదొచ్చినా ఇట్లా, ఇదొక టెక్నిక్. అందుకనే ప్రివెంటివ్ మెజర్స్, బేసిక్ ప్రివెంటివ్ మెజర్స్, ఖర్చు లేని కానీ ప్రాథమికమైనవి, వాటితో వచ్చే ప్రయోజనం ఇంత అంతా కాదు. ఇప్పుడు దీని మీద కొత్తది ఎంత వేసుకున్నా కూడా ఈ ప్రాథమికమైన మెథడ్స్ మానకుండా వాటిని కంటిన్యూ చేయాలి. ఇంకొకటి సార్, ఈ కరోనా బారిన పడ్డ వాళ్ళు హాస్పిటలైజ్కి వెళ్తే అంటే వాళ్ళ ప్రవర్తనలో ఒక భిన్నంగా కనబడుతుంది, అదేవిధంగా ఖరీదైన వైద్యం అవుతుంది. నిజంగా అంత ఖరీదైన వైద్యం అవసరం ఉంటుందా దానికి, వైరస్ను చంపడానికి? నిజం చెప్పాలంటే ఇది ఒక పెద్ద మాయలాగానే ఉన్నది. ఇప్పుడు మనం ఏమర్థం చేసుకున్నా, సింపుల్ వైరస్, కోల్డ్ వైరస్, న్యూమోనియాని కలగజేసే వైరస్. ఇంతకుముందు కోల్డ్ వస్తే అన్ని లక్షల ట్రీట్మెంట్ లేదు, ఇంతకుముందు న్యూమోనియా వస్తే అంత లక్షణాలు లేదు. అయితే దీనికి ఒకటి ఏందనంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్ అని ఉన్నది. ఇన్ఫ్లమేటరీ కండిషన్ని ప్రివెంట్ చేయడానికి స్టిరాయిడ్ ఒకటి వాడాలి. తర్వాత ఈ బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయి అని అన్నాము. బ్లడ్ క్లాట్స్ అవ్వకుండా ఉండడానికి ఒకటి హెపారిన్ అని ఉంటుంది, లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్. సో ఈ వైరస్ని కిల్ చేయడానికి యాంటీవైరల్ డ్రగ్స్ ఇప్పటివరకు ఏవి ప్రూవ్ కాలే, మళ్ళీ వ్యాక్సిన్ లెక్కనే. రెమ్డెసివిర్ అని ఉన్నది, అది కాస్ట్లీ ఇంజెక్షను. సో అది ప్రూవ్ కూడా కాలే. WHOనే చెప్పింది ఒకానొక స్టేజ్లో ఇది వైరస్ని అంత కిల్ చేయకపోవచ్చు అని. కానీ ఏ ప్రత్యామ్నాయం లేనప్పుడు, ఆల్టర్నేటివ్ లేనప్పుడు అది ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చిండ్రు. అట్లనే ఇంకోటి ఫ్యాబిపిరావిర్ అని ఉన్నది, అది ట్యాబ్లెట్ రూపంలో ఉన్నది. కాబట్టి మామూలుగా కొద్దిపాటి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, కానీ అది కూడా సరిగ్గా పనిచేయదని ఉన్నది. సో ఏం లేని కాడ వాట్ ఈజ్ ద మార్జినల్ బెనిఫిట్ ఉన్నా పర్లేదని మనం దాన్ని తీసుకుంటున్నాం. కానీ వాటిని తీసుకున్నంత మాత్రాన లక్షల ఖర్చు అవనవసరం లేదు. అదొకటి. ఇంకెక్కడ ఖర్చు వస్తుంది అని అంటే, ఇప్పుడు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తే సివియర్ న్యూమోనియా అయినప్పుడు, తర్వాత ఈ బ్లడ్ క్లాట్స్ అయితే తీసుకోవాల్సినప్పుడు వాటికి ఖర్చు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. కానీ అన్నిటికంటే ఈ ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు ఆక్సిజన్ అందదు. ఆక్సిజను పెట్టాల్సి వస్తే దానికి ఖర్చు ఎక్కువ అవుతున్నది. సో అది గంటకింత అని ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు అది ఎప్పుడు బాగుపడతారో తెలియదు.
ఈ ఇంజెక్షన్స్ ఇస్తే ఆ లోపల ఊపిరితిత్తుల నంజు కరిగి మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళు ఆక్సిజన్ తీసుకునే పరిస్థితి వచ్చే వరకు ఆక్సిజన్ కంటిన్యూ చేయాలి. అది గంటలలో కొలత ఉంటుంది, నిమిషాలలో కొలత ఉంటుంది. కాబట్టి అంత దూరం రాకుండానే ఇప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తామంటే ఈ కోవిడ్ వైరస్ కూడా 3 దశలలో ఉంటుంది. ఫస్ట్ ప్రాథమిక దశలో ఒక ముక్కులోను లంగ్స్లోను చేంజెస్ ఉంటాయి. అప్పుడు వైరస్ బాగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఎలాంటి చేంజెస్ సార్ అవి మనిషిలో? ఎలాంటి చేంజెస్ అని అంటే అవి చేంజెస్ మనిషికి ఏర్పడకుండా వస్తాయి. అదే ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు జలుబే ఉంటుంది, కొద్దిపాటి జ్వరం వస్తుంది, అంతే దగ్గు అప్పుడప్పుడు కొద్దిపాటిది వస్తుంది. ఈ కొద్దిపాటి దగ్గు కొద్దిపాటి జలుబు ఉన్నప్పుడు మనం బాగా తీవ్రమైన లక్షణం లాగా సెన్స్ చేసేసి యాంటీవైరల్ డ్రగ్స్ వాడాలి. యాంటీవైరల్ డ్రగ్స్ ఏంటంటే ఇప్పుడు ఇది 1 నుంచి 2 అవుతున్నది, 2 నుంచి 4 అవుతున్నది, అందులో ప్రొలిఫరేట్ అవుతున్నది వైరస్. ఆ వైరస్ బాగా ఉత్పత్తి అయ్యి లంగ్స్ నిండా నిండినప్పుడు ఆక్సిజన్ అందకుండా పోతుంది. అది బాగా ఆక్సిజన్ అందకుండా పోయినప్పుడు ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, బ్లడ్ క్లాట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లమేటరీ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ఊపిరితిత్తుల వైరస్ మొత్తం నిండిన తర్వాత రక్తం గడ్డగట్టే స్థాయికి వచ్చిన తర్వాత వైరస్ మళ్ళీ డెవలప్ అవ్వదు. కాబట్టి ఇవి 3 దశలలో మొదటి దశ ఒక 5 రోజులు ఉంటుంది అనుకోండి. 5 రోజులలో వ్యక్తికి ఎక్కువ సిమ్టమ్స్ ఉండవు, కానీ వైరస్ గ్రో అవుతుంటుంది. వైరస్ గ్రో అయ్యేటప్పుడు వైరస్ని కిల్ చేసే డ్రగ్స్ ఫావిపిరావిర్ కానీ, డాక్సిసైక్లిన్ కానీ, ఐవర్మెక్టిన్ కానీ ఏది ఉంటుంది ఆ 5 days కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే 2వ దశకు పోదు. 2వ దశలో ఊపిరితిత్తులను నిండిపోయింది, అది డెవలప్ అయ్యి నిండిపోయింది. నిండిపోయేటప్పటికి ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది, స్టీరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక 3వ దశకు వెళ్ళిందా అదొక 5 రోజులు, అంటే 15వ రోజు. 15 రోజుల వరకు ఏం కాకపోతే ఇంకేం అవ్వదు మనిషికి. అయితే 6వ రోజుకు పోక వరకే మొత్తం కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయేటట్టు చూసుకోవాలి. అంటే మొదటి 5 రోజులలోనే ఎప్పుడైతే మనకు మొట్టమొదటి తుమ్ము వచ్చిందో, మొట్టమొదటి దగ్గు వచ్చిందో, మొట్టమొదటి కొంత జ్వరం అనిపించిందో, మొట్టమొదటి ఒళ్ళు నొప్పులు అనిపించిందో అది ఫస్ట్ సిమ్టము. ఆ సిమ్టమ్ నుంచి 5 రోజులు ఖచ్చితంగా యాంటీవైరల్ డ్రగ్స్ వేసుకోండి. మీకు 2వ దశ 3వ దశ రాకుండా. 2వ దశ 3వ దశ వస్తేనే హాస్పిటల్లో అడ్మిట్ కావాలి. 2వ దశ 3వ వస్తేనే ఆక్సిజన్ అవసరం ఉంటుంది. 2వ దశ 3వ దశ వస్తేనే ఖరీదైన వైద్యం అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు ఇలాంటి చిన్న ఇంత ఖరీదైన వైద్యం చేసినా బ్రతుకుతామని గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడు అంత ఖరీదైన వైద్యంతో బతికే పరిస్థితి అయితే ఈ బిలియనీర్స్ ఉంటారు కదా, ఈ మన ఏంటిది మన ఈ ముఖేష్ అంబానీ, తర్వాత ఇంకా ఆయన అనిల్ అంబానీ కాక వీళ్ళు ఉంటారు కదా ఫారిన్ కంట్రీ వాళ్ళు, ఆయన పేరు ఏంటిది మన గూగుల్ ఆయన పేరు. సో వీళ్ళందరూ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 1000 ఏళ్ళు బతకాలి. మరి డబ్బులు ప్రాణాన్ని పెంచలేవు, ఇన్ఫెక్షన్ని తగ్గించలేవు. మన కామన్ సెన్సే మనల్ని రక్షిస్తుంది. మొదటి సిమ్టమ్ నుంచి 5 రోజుల వరకు మీరు చిన్న డాక్సిసైక్లిన్ ఐవర్మెక్టిన్ తీసుకోండి. మీరు 2వ దశకి వెళ్ళరు, 3వ దశకి వెళ్ళరు, ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సిమ్టమ్ మనకు వచ్చింది అని మెడికల్ షాప్లో అలాంటి టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఇంకా ఇబ్బందులు వస్తున్నాయి అనేది కూడా ఒకటి ఉంది సార్. ఎందుకంటే డాక్టర్లు సంప్రదించాలా లేకపోతే తీసుకొని అవకాశం ఉంటే సంప్రదించండి, అవకాశం లేకపోయినా ఇవి తీసుకోండి. డాక్సిసైక్లిన్ అనేది ఇతరత్ర వాటికి ఎన్నోసార్లు వేసుకున్నాం. ఐవర్మెక్టిన్ అనేది ఒక నట్టల మందు, దీనివల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నది అనేది విషపూరితమైన ప్రచారం, నమ్మొద్దు. అవి మామూలు మందులే. ఇప్పుడు జ్వరం వస్తే పారాసిటమాల్ తీసుకుంటాం, దాని డాక్టర్ని ఎందుకు అడగాలి? ఒక డాక్సిసైక్లిన్ ఒక ఐవర్మెక్టిన్ వేసుకోవడానికి 100-200 మందులు 5 రోజులు వేసుకోండి. దానివల్ల వచ్చే ప్రమాదము వైరస్ కంటే పెద్ద ప్రమాదం అయితే కాదు. ఎవరి మాట ఎవరి ప్రచారాన్ని నమ్మొద్దు. డాక్సిసైక్లిన్ ఐవర్మెక్టిన్ వేసుకోండి, లివోసెట్రిజిన్ కూడా వేసుకోండి 5 రోజులకు. మొదటి సిమ్టమ్ నుంచి 5 రోజులు ఇవి వాడిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడండి. ఐసోలేషన్లకు పోండి, 5 రోజులు ఈ మందులు వేసుకోండి. మీరు ఏ దశకు పోరు, ఇంత కాస్ట్లీ వైద్యం అవసరం లేదు. తర్వాత కాస్ట్లీ వైద్యం అవసరం అయిన కాడ ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్ డాక్టర్ ఎప్పుడూ వ్యాపారవేత్త అవ్వలేడు. వ్యాపారవేత్త అయిన వాడు డాక్టర్ కాదు. ఇప్పుడు డిగ్రీ పెట్టుకొని వ్యాపారం చేస్తే వాడిని డిగ్రీ ఉన్నది కాబట్టి డాక్టర్ అని అనాల్సిన అవసరం లేదు. సో మన కంట్రీలో ఇదొక నియంత్రణలో లేని పరిస్థితి. ఇప్పుడు మీరు అనుకుంటారు
హాస్పిటల్స్ అన్ని డాక్టర్స్ నడిపిస్తానని అనుకుంటారు. ఇది సత్యదూరం అండి. వ్యాపారస్తులు నడిపిస్తున్నారు హాస్పిటల్స్. విద్య, వైద్యము ఈ రెండు ప్రైవేటీకరణ కాబడి వ్యాపారస్తుల చేతులకు పోయినాయి అంతే. సో ఇప్పుడు మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా తీసుకోండి, ఫేస్ మాత్రము డాక్టర్లకు చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టరు మీకు స్క్రీన్ మీద కనిపించడండి, హీరోనే కనబడతారు. ఇప్పుడు హీరో ఏంది 100 మందిని కొడతాడు, వాడు నిజానికి 100 మందిని కొడతాడా? కొట్టాడు. పేరు ఎవరికి వస్తుంది? హీరోకి వస్తుంది. సో అట్లనే డాక్టర్ సేవ్ చేసినా డాక్టర్కే పేరు వస్తుంది, డాక్టర్ ఏదన్నా ఇంత ఖర్చు పెట్టించినా డాక్టర్కే చెడ్డ పేరు వస్తుంది. డాక్టర్లు స్క్రీన్ మీద కనబడే వాళ్ళు, ఇతరత్ర వ్యాపార శక్తులు వెనక ఉన్నవి. ఇప్పుడు నేను ఇదివరకే చెప్పిన, ఒక మంచి చేస్తా అనే డాక్టర్ని ఈ వ్యాపారస్తులు బతకనివ్వరు, చంపేస్తారు. సో అందుకనే మీరు డాక్టర్లని నిందించకండి. ఒకవేళ ఏదైనా డాక్టర్ వ్యాపారాత్మకంగా ఉంటే మీరు లెఫ్ట్ అండ్ రైట్ తీసుకోండి. నేను చెప్తున్నా కదా, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. డాక్టర్ వ్యాపారవేత్త కాలేడు, వ్యాపారవేత్త అయిన వాడు డాక్టర్ అవ్వలేడు. వానికి డాక్టర్ డిగ్రీ ఉన్నా కూడా. ఇప్పుడు ఏంటంటే డిగ్రీలను కూడా కొనుక్కునే పరిస్థితి అయింది. 534 మెడికల్ కాలేజీలలో ఒక 100 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసేస్తే ప్రతి ఎంపీకి ఒక మెడికల్ కాలేజ్ ఉన్నది, ప్రతి మంత్రికి ఒక మెడికల్ కాలేజ్ ఉన్నది. ఇప్పుడు ఎవరి చేతులలో ఉన్నది చెప్పండి? వ్యాపారవేత్తలు ఎవరు? పొలిటీషియన్సే వ్యాపారవేత్తలు. సో విద్య, వైద్యం, మెడికల్ కాలేజ్ అన్నా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నా లేకున్నా నీకు ఇవాళ సీట్ ఇచ్చే పరిస్థితి లేదు, నువ్వు గెలిచే పరిస్థితి లేదు. వీళ్ళు శాసనాలు ఎట్లా తయారు చేస్తారు? ఎవరికి అనుకూలంగా తయారు చేస్తారు. సో అందుకని డాక్టర్లను ముందు పెడతారండి, వాళ్ళు తప్పని అనుకోవద్దు. అది చెప్పడానికే నేను చెప్పిన. ఎందుకంటే అంత ఖరీదైన వైద్యం అవసరం, మందే లేని జబ్బుకి. ఇప్పుడు నేను చూస్తున్నా, మా బంధువులలో కూడా అయినారు. ఏంటనంటే 35 లక్షలు పెట్టి వారం రోజులు ఉండి శవాన్ని ఇచ్చినారు. సో ఇప్పుడు దానికి లెక్కేస్తే ప్రతిదానికి లెక్క అవుతుంది. వాడు ఏంటంటే అక్కడి నుంచి ఇడికి అడుగుకి లెక్కేస్తారు. ఇప్పుడు మనము నీరుని బాటిళ్ళలో కొనుక్కుంటున్నాము, ఆక్సిజన్ని కొనుక్కుంటున్నాము, తర్వాత అన్నిటినీ కొనుక్కుంటున్నాము, ప్రేమను కొనుక్కుంటున్నాము, ఎమోషన్స్ని కొనుక్కుంటున్నాము. ఏదైతే వ్యాపారం అయిందో దానివల్లనే ఇన్ని దుష్ఫలితాలు. సార్ ఇంకొకటి సార్, ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో ఆ ఫస్ట్ వేవ్ కావచ్చు, కరోనా సెకండ్ వేవ్ కావచ్చు, దీంట్లో ప్రజలకు మీరు ఒక వైద్యుడిగా, సీనియర్ ఫిజిషియన్గా మీరు ఏం చెప్తారు? ప్రజలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా బారి నుండి పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ అలాంటి లక్షణాలు ఉంటే ఎలాంటి జాగ్రత్తలతోటి మీ కుటుంబాన్ని కానీ వారిని కానీ ఎట్లా ప్రివెన్షన్ చేసుకోవాలి? ఇది కోవిడ్ వైరస్ అనేది మామూలు జలుబు వైరస్. మనకు ఇంతకుముందు రాని తుమ్ము కాదు, ఇంతకుముందు రాని దగ్గు కాదు, అంతే సింపుల్ది. ఎక్కడ కాంప్లికేట్ అయిందనంటే మనం దాన్ని తేలిగ్గా తీసుకోవడం వల్లనే ఇది కాంప్లికేట్ అయింది. ఒక శతాబ్దానికి ఒకసారి ఇట్లాంటి బాగా పవర్ఫుల్ వైరస్లు వస్తూ ఉంటాయి. అదర్వైజ్ ఇది చాలా చిన్నది. బేసిక్స్ మర్చిపోతేనే ప్రాబ్లమ్స్ వస్తుంది. కోవిడ్ వైరస్ అనేది ఇండివిజువల్ డిసీజ్ కాదు, ఇది సామాజిక డిసీజు, ఒక కుటుంబ డిసీజు. ఒక్కరికి రాదు. మనకు రాకుంటే అయిపోయాయనే పరిస్థితి లేదు. ఇది ఇక్కడ మనకు రాకుంటే అయిపోయేదనేది లేదు. పక్కింటి వానికి ఎవరికి వచ్చినా మనకు వస్తుంది, మన కుటుంబంలో ఎవరికి వచ్చినా వస్తుంది, మన వాడలో ఎవరికి వచ్చినా వస్తుంది. ఇంతకుముందు లెక్క స్వార్థపూరితంగా నా ఒక్కనికే బాగుండాలి అని అంటే కుదిరే జబ్బు కాదు ఇది. ప్రతి ఒక్కరు కొంచెం సామాజిక బాధ్యతగా ఆలోచించాలి. బాధ్యత అంటే పెద్ద బాధ్యత కూడా కాదు. ఏమంటే నలుగురిలో కలవద్దు, సింపుల్. 5వ వ్యక్తి ఉన్న చోట నుంచి మనం నిష్క్రమించాలి. ఎక్కడ కూడా ఒక ½ అన్ అవర్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇదే చాలు, ఫండమెంటల్ ప్రిన్సిపల్. చాలా మట్టుకు మన కుటుంబాన్ని కాపాడుతుంది, మన సమాజాన్ని కాపాడుతుంది. తర్వాత ఆ ½ అన్ అవర్ టైం ఫ్రేమ్ పెట్టినాము, ఎందుకంటే మనకు కొన్ని కనీస అవసరాలు ఉంటాయి. కనీస అవసరాలు తీసుకునే చోట బయటికి పోకుండా ఉండలేము, రాకుండా ఉండలేము. ఆడ తీసుకోవాల్సింది ఏంటంటే మీ చేతులు, ముఖము, ముక్కుకి మాస్క్, చేతులకు
కడగడం, శుభ్రత, ఈ రెండే, ఇంకా వేరే ఏం చెప్పటం లేదు నేను. చేతులు కడుక్కోండి, ఈ చేతులను కూడా ముక్కుకి ఎక్కువ పెట్టుకోకుండా చూసుకోండి. గాలి పీల్చేటప్పుడు ఏ గాలిలో ఏమున్నో తెలియదు, అంత విషపూరితమైన గాలి ఉన్నది. ఒక ట్రిపుల్ లేయర్డ్ 3 బట్టలు ఒకదానికొకటి పెట్టి ఇక్కడ కట్టుకోండి. మీరు కొనే మాస్కులు కూడా డెన్సిటీ కంటే 3 లేయర్స్ లాగా ఉన్నాయా చూసుకోండి. చూసుకుంటే అది అత్యుత్తమైన మాస్క్ ఇది. తర్వాత ఒకవేళ పొరపాటున వచ్చిందనుకోండి, తొలి సిమ్టమ్, ఏ సిమ్టమ్ వచ్చినా కోవిడే అనుకోండి, అది అత్యుత్తమైన మార్గం. ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం జ్వరం ఉంది కదా, ఇప్పుడు జ్వరం లేదు కదా అని అనుకోవద్దు. ఈ సందర్భంలో ప్రతి లక్షణము కోవిడ్ లక్షణమే. చిన్న తలనొప్పి వచ్చింది, చిన్నగా సుస్థిగా అనిపించింది, చిన్నగా కీలు నొప్పి వచ్చింది, చిన్నగా జ్వరం వచ్చింది, జలుబు అయింది, దగ్గైంది, క్లాసికల్ సిమ్టమ్స్ కాకుండా ఏ క్లాసికల్ సిమ్టమ్స్ అయినా కూడా కొద్ది సిమ్టమ్ రాగానే అది ఫస్ట్ సిమ్టమ్ని టైం నోట్ చేసి పెట్టండి. ఐసోలేట్ కండి, ఒక్కరే ఉండండి ఒక 5 రోజులు. తొలి సిమ్టమ్ నుంచి ఐసోలేట్ అయ్యి 5 రోజులు సపరేట్గా ఉండండి. 5 రోజులకు ఒక 5 టాబ్లెట్లు డాక్సీసైక్లిన్ ఒకటి, ఎవరు చెప్పనవసరం, ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోండి. డాక్సీసైక్లిన్ 100 mg, ఐవర్మెక్టిన్ 12 mg, లివోసెట్రిజిన్ 5 mg, పారాసిటమాల్, తర్వాత ఒకటి జింక్ విటమిన్, 5 టాబ్లెట్లు 5 రోజులు. మొదటి సిమ్టమ్ వచ్చినప్పటి నుంచే వేసేసేయండి. అది చాలా, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక యాక్సిడెంట్ని ప్రివెంట్ చేస్తే మన కాలు ఇరిగేదా చెయ్యి ఇరిగేదా తెలియదు. అందుకని ఏ మాత్రం అసలు లేదు, వీటి వల్ల అయ్యే నష్టం లేదు. కొందరు ఇవేస్తేనే ప్రాబ్లం అవుతుంది, అవి వేస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లం కాదు. అది 100 సంవత్సరాల కాంచి ఉన్న టాబ్లెట్స్ ఇవన్నీ. ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన మందులు ఫెయిల్ అవుతున్నాయి, కొత్తగా కనిపెట్టిన వ్యాక్సిన్స్ ఫెయిల్ అవుతున్నాయి. మన పాత పద్ధతులే, మన చేతులు శుభ్రంగా ఉంచుకునేది, మన పాత మెడిసిన్స్, పారాసిటమాలు, డాక్సీసైక్లిను, నట్టల మందు వేసుకునేటియే ప్రమాణమని పెద్ద పెద్ద డెవలప్డ్ కంట్రీస్ కూడా ప్రూవ్ చేసినాయి. కాబట్టి 5 టాబ్లెట్లు 5 రోజులు మొదటి సిమ్టమ్ రాగానే. ఎందుకంటే 3 దశలలో ఉన్నదాన్ని మొదటి దశలోనే కొట్టేయాలి. మొదటి దశలో కొట్టేస్తే మనకు రాకూడదని అనుకోవద్దు, వస్తే అదొక వ్యాక్సినేషనే. ఇప్పుడు నేను వ్యాక్సిన్ తీసుకోలేదండి, కానీ నాకు కోవిడ్ వచ్చింది. నేను తర్వాత మళ్ళీ యాంటీబాడీస్ చేసుకుంటే వ్యాక్సిన్ వేస్తే ఎంత వస్తుందో దానికంటే 100 రెట్లు ఎక్కువ వచ్చింది. వ్యాక్సిన్ వేస్తే 10-20 కంటే ఐజీజీ పెరగటం లేదు, నాకు 130 వచ్చింది. సో అందుకని కూడా నేను వ్యాక్సిన్ తీసుకోలే. మళ్ళీ ఎందుకో అది ఏ వైరస్ స్ట్రెయిన్ వచ్చిందో, నాకు వైరస్ వచ్చింది కానీ చెప్పింది ఏ స్ట్రెయిన్ అనేది చెప్పలే. ఈ కోల్డ్ అప్పటి నుంచి అట్లాగే ఉంటుంది. మళ్ళీ ఎన్నిసార్లు పరీక్ష చేసినా నెగిటివ్ వస్తుంది. వేరే ఇతరత్ర ఏ లక్షణాలు లేవు, యాంటీబాడీస్ ఉన్నాయి. సో ఇట్లా దాని మార్పు చెందుతూ దాని లక్షణాలలో మార్పు, దాని రెస్పాన్స్లో మార్పు ఇట్లా వస్తున్నాయి. కాబట్టి న్యాచురల్ పద్ధతులనే మనకు వచ్చిందని అంటే రానివ్వండి, కానీ మనం ఈ తొలి సిమ్టమ్ రోజే ఈ 5 రోజులకు 5 టాబ్లెట్లు వేసుకున్నామంటే మనకు రెండో దశ రాదు, హాస్పిటల్కి పోవాల్సిన పని ఉండదు. మనం ఐసోలేట్ అయినాం కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ వెతకరు, ఇన్ఫెక్ట్ గారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫెక్ట్ కాకపోతే ఆ వాడలో కూడా ఉండదు. ఎవరికి వాళ్ళు ఇట్లా చేసేస్తే, ఎవరికి వాళ్ళు ఐసోలేషన్లో ఉంటే సరిపోతుంది. ఎన్ని రోజులు? సో 14 రోజులు ఒక వ్యక్తిలో ఉంటుందని అనుకున్నప్పుడు ఎవరు కలవకుండా ఉంటే 14 ఇంటూ ఒక 4-5 సైకిల్స్, 14ను 5 సైకిల్స్ వేయండి. 5 సైకిల్స్ తర్వాత అదే వైరస్ పోతుంది. 14 ఇంటూ 5 అంటే ఎన్ని రోజులు? 2.5 నెలలు. ఇప్పుడు మీరు కొత్తగా ఈ స్టార్ట్ అయిన డేట్ నుంచి 2.5 నెలలు ఇవ్వండి, ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోకపోయినా 2.5 నెలల తర్వాత అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. 5 times ఆఫ్ ఇట్స్ ఇంక్యుబేషన్ పీరియడ్. 14 రోజులని 5తో గుణించండి, ఎంత పీరియడ్ వస్తుందో అంత పీరియడ్ తగు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత అదే బలహీన పడిపోతుంది. కాకపోతే అది మళ్ళీ రూపాంతరం చెంది ఇంకో వేవ్ లాగా రాదా అని చెప్పడానికి మన దగ్గర ఆధారం లేదు. కానీ ఇంత కిక్కిరిసిన పేషెంట్లతోటి హాస్పిటల్ అన్ని కిక్కిరిసిపోతున్నాయి కదా సార్, ఎట్లా మరి దాన్ని ఎట్లా? కిక్కిరిసిపోతే ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఐసోలేషన్ అంటే ఎవరికి చెప్పండి? ప్రజల్లో భయం కల్పించడమా లేకపోతే ప్రివెంటివ్గా వాళ్ళు పోవడమా? నేను చెప్పేది వినండి. ఇప్పుడు నాకు పాజిటివ్ వచ్చింది, నేను ఐసోలేషన్లో ఉండాలి, నాకు ఒక సపరేట్ రూమ్ ఉంటే నేను ఉండగలుగుతాను. కానీ ఐసోలేషన్ అంటే ఎవరికి?
ఇప్పుడు మీకు రాలేదు నాకు వచ్చింది, మన ఇద్దరం వేరుగా ఉండాలి. ఇప్పుడు నీకు వచ్చింది నాకు వచ్చింది, ఏమిటి తేడా? అందుకని హాస్పిటల్లో కిక్కిరిసి ఉన్నది అని అంటే దానికేం ఇబ్బంది లేదు, ఎందుకంటే అక్కడ పాజిటివ్ వాడే ఉన్నాడు. 2 పాజిటివ్లకి ఏం లేదు, ఒక నెగటివ్ ఒక పాజిటివ్ అయితేనే ప్రాబ్లం. 2 నెగటివ్లకు కూడా ఏం లేదు. కానీ ఎవడు నెగటివ్ చెప్పడం కష్టం. టెస్ట్ పాజిటివ్ వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కడు పాజిటివ్ అనుకోవడమే బెటరు ఈ 2.5 నెలల వరకు. ఇప్పుడు నేనేం చెప్పినా, నేను ఫస్ట్ సిమ్టమ్ కనబడంగానే ట్యాబ్లెట్లు వేసుకొని చెప్పిన, టెస్ట్ కూడా ఉరకాల్సిన అవసరం లే. టెస్ట్ మీకు దగ్గరే ఉండే అవకాశం ఉంటే చేయించేసుకోండి, కానీ ఈ ట్రీట్మెంట్ మొదలెట్టేసి ఆ ప్రయత్నాలు చేయండి. ఇప్పుడు టెస్ట్లో ఒక్కోసారి అది లోపల ఉంటుంది, నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఆర్టీపీసీఆర్ కూడా 90% సెన్సిటివ్. అంటే 100 మంది కరోనా వాళ్ళకి టెస్ట్ చేస్తే 90 మందిలో అది పాజిటివ్ అని చూపిస్తుంది, ఇంకో 10 మందికి ఉన్నా చూపించదు. ఇప్పుడు అది స్టాటిస్టిక్స్, ఎందుకంటే 90 మందికి చెప్పినప్పుడు ఆ టెస్ట్ను మనం ఎట్లా నెగ్లెక్ట్ చేస్తాము అని ఒక వాదన ఉంటుంది. కానీ మన వరకే వచ్చినప్పుడు మనం ఒక్కలమే కదా. ఇప్పుడు మనకే ఆ సమస్య వచ్చిందనుకో, రాకున్నా కూడా వచ్చినా కూడా అది రాలేదని ఇచ్చిందనుకో, మనం ఏదేదో తిరిగి నెగ్లెక్ట్ చేసేసి నష్టపోయేది మనం. సో ఇప్పుడు 1% అని అంటే ఆ 1% మనమే అయితే, మనమే రిప్రజెంట్ చేస్తే మనకు 100% కదా, మన డెత్ 100% మనకు. సో స్టాటిస్టిక్స్ని నమ్మొద్దు, భయాందోళన నమ్మొద్దు. హాస్పిటల్లో కిక్కిరిసిపోతే పాజిటివ్ వచ్చిన తర్వాత ఎక్కడున్నా ఒకటే ట్రీట్మెంట్. నేను ఐసోలేషన్ అని చెప్పేది, కిక్కిరిసిన ప్రాంతాలకు పోవద్దని చెప్పేది పాజిటివ్ నుంచి నెగిటివ్కి వచ్చినప్పుడు మాత్రము అట్లా ఉండాలి. కానీ ప్రభుత్వాలు ఎలాంటి విధానాలని అమలు చేస్తే బాగుంటుంది? ప్రభుత్వ విధానాలు అంటే ప్రభుత్వకున్న లిమిటేషన్స్ ప్రభుత్వానికి ఉంటాయి. ఇప్పుడు ఈ బేసిక్స్ని ప్రమోట్ చేయాలి. బేసిక్స్ అంటే ఇప్పుడు చేతులు కడుక్కునే విధానాన్ని, ఒకరినొకరు కలిసి ఉండదు, 5గురికి మించి ఉండొద్దని అన్నాను. 144 సెక్షన్ పెట్టండి, ఏం పోయింది? ఇప్పుడు ఆర్థిక మీద ఏం ప్రభావం చూపించదు కదా. ఇప్పుడు కొందరికి ఏమో 1000 మందికి పర్మిషన్లు, కొంతమందికి 100 మందికి పర్మిషన్లు. ఈ వ్యత్యాసము అది ఏ లాజిక్కి అందదు. ఇప్పుడు నువ్వు అటు సైడ్ ఉన్నావా ఇటు సైడ్ ఉన్నావా ఎటు తెలియటం లేదు. గోడ మీద ఉంటే ఎవరైనా ఎట్లా చేస్తారు? ఎవరికి తోసింది వాళ్ళు చేసుకుంటారు. గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకోవాలండి. మంచి అయితే మంచి అయింది, చెడు అయితే చెడు అయింది. ఒక స్టాండ్ తీసుకోవాలి. మీకెవరికి ఐసోలేషన్ అవసరం లేదు అని చెప్పండి ధైర్యంగా. లేదు మీరందరూ లాక్డౌన్లో ఉండాలని చెప్పండి ధైర్యంగా. కాసేపు అటు కాసేపు ఇటు చెప్తే కష్టం కదా. అప్పుడు ఏమవుతుందంటే నష్టము, ఎవరి ఆలోచన విధానానికి తగ్గట్టుగా వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను, నేను ఐసోలేషన్లో ఉంటా, మీరు జాగ్రత్తగా ఉండరు. గవర్నమెంట్ చెప్పలేదు కదా కాబట్టే నేను తీసుకోలేదని అంటారు మీరు. కానీ మీ నిర్లక్ష్యానికి గవర్నమెంట్ బాధ్యత వహించదు. అప్పుడు నేను ఇటు ఉండొద్దని చెప్పలేదు, అటు ఉండొద్దని చెప్పలేదు, కాబట్టి నీ కర్మానికి నువ్వు పోయినావని అంటుంది. గవర్నమెంట్ నిందించే పరిస్థితి ఉండదు. కానీ న్యాయబద్ధంగా చూస్తే మాత్రం గవర్నమెంట్ ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. కానీ అట్లా స్టాండ్ తీసుకొని నిష్కర్షగా ఉన్న వాళ్ళకి, నిక్కచ్చిగా ఉన్న వాళ్ళకి ఫలితాలు లేవు. ఇప్పుడు ఒక పొలిటీషియన్ కూడా హానెస్ట్గా ఉంటే వాడు విన్ అవ్వలేడు. ఒక గవర్నమెంట్ కూడా హానెస్ట్గా ఉంటే అది నిలబడలేదు. అందుకని వాళ్ళ లిమిటేషన్ అర్థం చేసుకొని మన ప్రజలు మనమే జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ అంటే ఎవరో చీఫ్ మినిస్టరు, ఎవరో మినిస్టర్ కాదు, మనమే గవర్నమెంట్. వీ ఆర్ ద గవర్నమెంట్. సో కాబట్టి మనమే సెల్ఫ్ ఇంపోజ్డ్ లాక్డౌన్. ఇప్పుడు గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టలేదు, ఎవరు బయటికి వెళ్ళొద్దని చెప్పలేదు. కానీ నేను లోపల ఉంటా అంటే నువ్వు లోపల ఎందుకుంటారా అని బయటకు గుంజుకొస్తలేదుగా. ఇప్పుడు తేలు కుట్టొద్దని అంటే మేము ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటాం, పాము కుట్టొద్దంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ రోల్ ఏంటిది? అక్కడ తేలు కుడితే తేలు కాటుకు ఇంజక్షను, పాము కుడితే పాము కాటు యాంటీ స్నేక్ వీనం ఇస్తుంది. నువ్వు కుట్టించకుంటే అదేం చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు? అందుకని మనకు ఎందుకు వస్తుందో తెలుసు, ఎలా ప్రివెన్షనో తెలుసు. నీ జాగ్రత్తలు నువ్వు తీసుకోండి. సో అంతకు మించిన పరిష్కారం లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ వల్ల పోతుంది, తర్వాత మాస్క్ వల్ల పోతుంది, మందులు వాడితే పోతుంది. నా దగ్గర ₹1 కోటి ఉన్నది, నేను ఇంత పెద్దగా వచ్చినా కూడా నేను హాస్పిటల్లో పడి బాగా చూస్తా. ఇవన్నీ ఉత్త అపోహలు. చేతులు కడుక్కోవడము, దూరంగా ఉండడము, మనిషిని నమ్ముకోవద్దు. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. 2.5 నెలల వరకు, ఒక వారమే గడిచింది. ఇంకా రాబోయే 2.5 కాళ్ళు ఇంకా విపత్తు ఎక్కువ అవుతుంది. సో అప్పుడైనా త్వరపడి మేల్కోండి. ఒకవేళ రాలేదు అనుకుందాం, ఇప్పుడు నేను భయపెడుతున్నా కదా 2.5 నెలల వరకు ఉంటుందని, రాలేదనుకుందాము,
అప్పుడు ఏమైతే అంత హ్యాపీనే కదా, రాకపోతే కూడా హ్యాపీనే కదా. కానీ ఒక మన ఇండియాలో ఇంత వేగంగా పెరగడానికి కారణాలు ఏమి? అదే రెండో స్ట్రెయిన్ యొక్క, అది మారిన స్ట్రెయిన్ యొక్క లక్షణం. ఇప్పుడు దాని లక్షణాలు మారినాయని అన్నారు కదా మీరు. ఇప్పుడు ఇంతకుముందులాగా జ్వరం జలుబు వస్తలేదని అన్నారు కదా. ఇప్పుడు ఇది వేగంగా వ్యాప్తి చెందడం కూడా అది దాని జన్యు మార్పిడి వల్ల వచ్చిన ఫలితం. ఇప్పుడు దీనికి ఆర్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఒక్క వైరస్ ఏకకాలంలో ఎంతమందిని అటాక్ చేయగలుగుతుంది అనేది ఆర్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఆర్ ఫ్యాక్టర్ ప్రతి ఇన్ఫెక్షన్కి 1 ఉంటే మనము ఈ సామాజికంగా మనం విజయం సాధించవచ్చు. ఆర్ ఫ్యాక్టర్ 1 కంటే ఎక్కువ ఉంటే మనం సాధించలేము. అదే మన మీద డామినేట్ చేస్తుంది. దానంతటా అది దయతలిచి పోయిన రోజే మనకు విముక్తి. కానీ ఈ వైరస్కి 1.5 ఉన్నది, ఇండియాలో ఇప్పుడు 2 ఉన్నది. ఆర్ ఫ్యాక్టర్ 2 ఉన్నది. ఇది సైంటిస్టులు ఎపిడెమియాలజిస్టులే చెప్తారు. కానీ R2 ఉన్నది అని ఎవరు భయపడతలేరు. గవర్నమెంట్కి అర్థం కాదు, లీడర్లకు అర్థం కాదు. ఇది 2 ఉన్నది అంటే ఒకరి నుంచి ఒకరికి కాదు, ఒకరి నుంచి ఇద్దరికి ముగ్గురికి నలుగురికి స్ప్రెడ్ అయ్యేంత అది ఉన్నది. ఆర్ ఫ్యాక్టర్ అంటే ఎంత తీవ్రంగా స్ప్రెడ్ అవుతుంది అనేది తెలియజేస్తుంది. ఆర్ ఫ్యాక్టర్ డబుల్ ఉన్నది, ఉండాల్సిన దానికంటే 2 ఉన్నది. సో అందుకనే అది 3 కాదని చెప్పలేము. ఇప్పుడు 3 అయితే ఇంకా డేంజర్ కదా. ఇప్పుడు ఆశావాది ఏమంటాడు, 2 నుంచి 1 అవుతుందని అంటాడు. నిరాశావాది ఏమంటాడు, 3 అవ్వచ్చు కదా అని అంటారు. 3 అవ్వచ్చే వాడిని తప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. అది జాగ్రత్తగా ఉండడానికి ఒక హెచ్చరిక అనుకుంటే తప్పేం లేదు కదా. ఇప్పుడు 3 అయితే అన్న కాడ 1 అయింది, మంచిదే. 3 నిజంగానే అయింది, మనం ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాం ఆ భయంతో, ఇంకా మంచిది. సో ఇట్లా దాన్ని మనం అర్థం చేసుకోవడంలోనే ఉన్నదని నేను అనుకుంటున్నా. వేగంగా వ్యాప్తి చెందడానికి కారణము ఆర్ ఫ్యాక్టర్. ఆర్ ఫ్యాక్టర్ పెరగడానికి కారణము దాని జన్యులో వచ్చిన మార్పు. ఇట్ ఈజ్ ఎ వేరియంట్ స్ట్రెయిన్. మనం దాని మీద విపరీతమైన పరిశోధనని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఏ వైరస్ ఉన్నదా లేదని చెప్తే సరిపోదు. ఏ వైరస్ ఉన్నది, ఏ జన్యు మార్పిడి ఉన్నది. ఎందుకంటే జన్యు మార్పిడితో వచ్చిన వైరస్కి ఇప్పుడు ఆ పాత తరము కోవిడ్కి ఇచ్చే వ్యాక్సిన్ పనిచేయదు కదా. ఇప్పుడు పాత తరానికి ఇచ్చిన డ్రగ్స్ కూడా పనిచేయవు కదా. డ్రగ్ సెన్సిటివిటీ టెస్టులు చేయాలి, అది పరిశోధనలు చేయాలి. పరిశోధనను విపరీతంగా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ కూర్చున్నాడు, నేను చెప్పిన కదా, డాక్టర్లు 3 రకాలు. ఒక సైంటిస్ట్ని, డాక్టర్లు ఒకరిని గుర్తించేసి ఆడ కూర్చొని ఇది ఏం వైరస్ రా బాబు, దీని ఏం వేరియేషను, దీని ఎందుకు ఇట్లా మార్పు వచ్చింది, దాని మార్పు రావడం వల్ల ఉన్న లక్షణాలు ఏంటి, మార్పు రావడం వల్ల ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతున్నది, మీరు కనుక్కొని చెప్పండి మిగిలిన డాక్టర్లకి, వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు అని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. పరిశోధనలు ఎంకరేజ్ అవ్వటం లేదు. ఒకవేళ అవుతున్నా కూడా ఎక్కడనో 1-2 ప్లేసులలో. ఆ ఎన్ఐవి పుణే చేస్తుంది, ఐసీఎంఆర్ ఢిల్లీ చేస్తుంది. అవి నీకు ఈ ఇంత పెద్ద జనాభాలో, ఇంత పెద్ద ల్యాండ్ ఉన్న కంట్రీలో ఎప్పుడు స్ప్రెడ్ అవుతుంది? మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏ ఏరియాకు ఆ ఏరియాకు కూడా దాని రంగు రుచి మార్చుకోవచ్చు, అంచేత కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో కాబట్టి పరిశోధనలకు పెద్దపీట వేయాలి. నువ్వు ఏ ప్రయత్నం అన్నా చెయ్యి, మందులు పెంచు, మందుల కొరత రాకుండా చూడు, ఆక్సిజన్ కొరత రాకుండా చూడు, వ్యాక్సిన్ కొరత రాకుండా చూడు. కానీ ఎప్పుడు కూడా ఈ ప్రచారాన్ని ఆపొద్దు. ఎందుకంటే ఒకరిని ఒకరు కలిసి ఉండే పరిస్థితి లేదు, 5గురికి మించి ఉండే పరిస్థితి లేదు, అర్ధగంటకు మించి ఉండే పరిస్థితి లేదు. జనాల వరకు వస్తే మనం ఏ గవర్నమెంట్ చెప్పకపోయినా మనంతటా మనమే ఉండాలి. మొదటి లక్షణాన్ని మనమే గుర్తుపట్టాలి. 5 రోజులకు 5 మందులు కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. తద్వారా మనల్ని, మన కుటుంబాన్ని, ఇది కుటుంబ ఇన్ఫెక్షను, ఇది సామాజిక ఇన్ఫెక్షను, ఒక వ్యక్తికి వచ్చిపోదు. సో ఇవి గుర్తెరిగి అందరూ అప్రమత్తంగా ఉంటే పెద్ద కష్టమేం కాదు. ఎంత పెద్ద కష్టమైనా ఇది పోతుంది, కానీ దానికి ఒక టైం లిమిట్ ఉన్నది. 2022 మొదటి నెల వరకు, ఇంకొక 1 ఇయర్ ఇలాగే, అంటే ఇంత తీవ్రత కాకపోయినా, ఇదే లక్షణాలు కాకుండా ఇంకా వేరియంట్ వచ్చినా అప్పుడు ఉంటుంది. అయితే ఇప్పుడు వ్యాక్సిన్లో ఇంకోటి ఏంటంటే, మనం ఇది ఫెయిల్ అయితే కూడా దాని ద్వారా పరిశోధనలు పెంచితే దీనికి బెస్ట్ ఏంటిది అనేది తెలుస్తుంది. ఆ తర్వాత అది ఇంకా మంచి మందులు రావచ్చు, ఇంకా మంచి వ్యాక్సిన్ రావచ్చు. సో ఫ్యూచరు ఆశాజనకనే ఉన్నది, కానీ ఇంకొక సంవత్సరం వరకు అయితే ఇట్లానే ఉన్నది మరి. సో అంచేత కూడా మనం తగు జాగ్రత్తగా ఉండాలి. అవేమన్నా బెనిఫిట్స్ వస్తే తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. కరోనా బారి నుంచి వెళ్ళి ప్రజలకు నిజంగా రక్షింపబడాలంటే
ఒకరినొకరు దూరంగా ఉండి మాస్క్ ధరించి పరిస్థితులకు అనుగుణంగా మెదలవలసిన అవసరం ఉంది. ఇది ఒక వ్యక్తికి వచ్చేది కాదు, సామూహికంగా కుటుంబంలో వచ్చేది. కాబట్టి ఇలాంటి వైరస్ మన దరిచేరకుండా ఉండాలంటే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వాలు చేసే విధానాలు అనేటివి మనకు వర్తింపజేసినప్పటికీ కూడా వ్యక్తిగతంగా తీసుకునే జాగ్రత్తలే ముఖ్యము. ఇలాంటి వైరస్ మన కుటుంబానికి మనకు రాకుండా ఉండాలంటే జాగ్రత్త తీసుకోవడంతో పాటు ఆ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మనం ఏదైతే అంటున్నామో అలాంటి పాటిస్తూనే కుటుంబంలో శానిటైజేషన్ సంబంధించి హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, అదేవిధంగా మాస్క్ ధరించడం కానీ నిత్యం కొనసాగిస్తేనే ఈ వైరస్ బారి నుంచి మనం బయటపడతాం, రక్షింపబడతాం అని చెప్పేసి మనకు డాక్టర్ గారు చెప్తున్నారు. డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి జాగ్రత్తల్ని ప్రజలందరికీ మీరు సూచించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆకేరు తరపు నుంచి కూడా మీకు ఇలాంటి జాగ్రత్తలు చెప్పినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.